హలో ఫ్రెండ్స్. ఇవాళ మన విశిష్ట అతిథి పిఎస్ఎస్ఎంలో మరో ఆణిముత్యం ప్రబోధ్ గారు. ప్రబోధ్ గారి గురించి చెప్పాలంటే చాలా ఉంది. చిన్నగా చెప్పేస్తాను. సార్ 16 సంవత్సరాల నుంచి మెడిటేషన్‌లో ఉన్నారు. సార్ ఎన్నో వర్క్‌షాప్స్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఫారిన్‌లో కూడా. సార్ వర్క్‌షాప్స్‌లో ఆత్మ సాక్షాత్కారం పొందిన చాలా మంది ఉన్నారు. ఇంకా సార్ గురించి చెప్పాలంటే నిద్రని ఎలా జయించాలో సార్ ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తుంటారు. నిద్ర గుడాకేశ అనే బిరుదు ఇవ్వచ్చు సార్‌కి. అంత గొప్ప మాస్టరు. ఇవాళ మన సెషన్‌కి రావడం మన అదృష్టం. మనందరం కూడా ఇవాళ సార్ సెషన్ విందాం. వారి అనుభవాలు తెలుసుకుందాం. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఇంట్రడక్షన్. సో ఇప్పుడు మనము మెడిటేషన్ చేసిన తర్వాత మనం ఎక్స్‌పీరియన్స్ షేరింగ్ కదండి. యెస్ సార్. యెస్ సార్. ఓకే. ఓకే ఫ్రెండ్స్, అందరం మెడిటేషన్ లో కళ్ళు మూసుకుని కూర్చుందాం అందరం. ఓకే, చాలా సంతోషంగా ఉంది అందరూ మెడిటేషన్ చేసే అవకాశం వచ్చినందుకు. అందరూ కళ్ళు మూసుకుందాం. చక్కగా ఆలోచన రహిత స్థితిలో ధ్యానం చేయడం చాలా గొప్ప విషయం. మొట్టమొదటి సెకండ్ నుంచి కూడా మీరు ఆ ప్రశాంతమైన ధ్యాన స్థితి కనెక్ట్ అవుతూ చక్కగా ధ్యానం లోపలికి వెళ్ళిపోదాం. ఒక్కొక్క సెకండ్ మరింత ధ్యాన లోతులోకి వెళ్తున్నాం అనుకుంటూ ధ్యానంలో ఫీల్ అవుదాం. సో ఆలోచన లేకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఒక్కొక్క సెకండ్ మనం జాగ్రత్తగా ఎరుకతో అవేర్నెస్తో ఉండడం వల్లనే అది పాసిబుల్ అవుతుంది. చక్కటి చిరునవ్వుతో ధ్యానంలోకి వెళ్దాం. మరింత ధ్యాన లోతులోకి వెళ్తున్నాం మనం. మూమెంట్ బై మూమెంట్ ఒక్కొక్క సెకండ్ ఇలా వస్తుంది, ఇలా వెళ్ళిపోతుంది. అలానే మన శ్వాస కూడా పీల్చుకుంటున్నాం, వదులుతున్నాం. అంతటినీ కూడా గమనిస్తూ ఉన్నాం. చక్కటి చిరునవ్వుతో ఎరుకతో గమనిస్తూ ఉన్నాం. కేవలం గమనింపు. సార్ మ్యూట్లోకి వెళ్ళిపోయారు మీరు, ప్రబోధ్ సార్. ప్రతి క్షణం కూడా ఎంతో శక్తిని మనం రిసీవ్ చేసుకుంటున్నాం.
మరింత మరింత ధ్యాన లోతులోకి వెళ్తున్నాం. మనం ఆత్మ లోతుల్లోకి వెళ్తున్నాం. ధ్యానం అంటేనే మనల్ని మన నిజస్వరూపం అంటే మన ఆనంద స్వరూపం కనెక్ట్ చేస్తుంది అన్నమాట. దాన్ని కనెక్ట్ అవుతూ మరింత మరింత ఎంత ధ్యాన లోతులోకి వెళ్తే అంత ఆనందాన్ని మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఈ కొద్ది నిమిషాలు కూడా పరిపూర్ణంగా ఉపయోగించుకుందాం. ఎంతో శ్రద్ధతో మనం ధ్యానానికి కనెక్ట్ అవుతాం. సెకండ్ సెకండ్ కూడా ప్రతి సెకండ్ ఇలా వెళ్తూ ఉంటే మనం మరింత ధ్యాన లోతుల్లోకి వెళ్తూ మరింత చక్కగా ఆత్మానందాన్ని ఫీల్ అవుతూ ఉంటాం అన్నమాట. జస్ట్ అవేర్నెస్ తో గమనిద్దాం. మనమందరం గ్రూప్ గా అందరం కలిసి ధ్యానం చేస్తున్నాం. మరి ఎంతో శక్తి ఎక్కువగా ఉంటుంది గ్రూప్ మెడిటేషన్ లో. అలానే ఈ సమయంలో నమాజ్ సమయం కావడం వల్ల భారతదేశంలో ఎన్నో కోట్ల మంది ముస్లింలు కూడా ధ్యానంలో కూర్చుంటారు నమాజ్ చేస్తూ. అలా మొత్తం పాజిటివ్ వైబ్రేషన్స్ తో మనం అందరం కూడా కనెక్ట్ అయిపోయి మరింత ధ్యానానికి సహకరిస్తాయన్నమాట పాజిటివ్ శక్తులన్నీ కూడా. చాలా కృతజ్ఞతలు ఫీల్ అవుతూ
ఎంతో 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 చక్కటి ధ్యాన స్థితిలో ఫీల్ అవుదాం, కనెక్ట్ అవుదాం. ఇప్పటి వరకు మన జీవితంలో అత్యుత్తమమైన ధ్యానం, ద బెస్ట్ మెడిటేషన్ ఎప్పుడు జరిగిందో ఒకసారి గుర్తెచ్చుకుని ఆ ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అవుదాం. అక్కడి నుంచి మొదలెడదాం. అక్కడి నుంచి ఇంకా నెక్స్ట్ స్థితి, ఇంకా నెక్స్ట్, ఇంకా ఇంకా ధ్యానంలో లోతుల్లోకి వెళ్తూ ఎంతో ప్రశాంతంగా, హాయిగా చిరునవ్వుతో మరింత చక్కటి ధ్యాన స్థితిలోకి వెళ్తున్నాం. ఆ సెకను ప్రస్తుత వర్తమానంలో ఉన్న ఈ సెకను మళ్ళీ ఇంకో సెకన్ వచ్చింది, ఇంకో సెకన్. ఆ క్షణాన్ని పూర్తిగా మధురంగా ఆస్వాదిస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. ఎంతో ఆనందంగా ఉండడమే ధ్యానం యొక్క గొప్ప లక్ష్యం. అంటే ఇంక ఏదో లేదు ఫ్రెండ్స్. మనం ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉండడమే. ధ్యానం అంటే కోసేపు మన జీవితంలో ఈ భౌతిక జీవితంలో ఉన్న టెన్షన్స్ అన్నిటి, బరువులన్నిటి పక్కన పెట్టి కొంతసేపు మనతో మనం ఉండడమే, ఆత్మానందంతో జీవించడమే
లెట్ గో చేస్తున్నాం అనమాట. ఏమన్నా మనసులో ఉన్న టెన్షన్స్ కానీ ఏమన్నా అన్ని పక్కన పెట్టేసి హాయిగా మరింత హాయిగా ఎంతో ఆనందంగా ఆనందం పెళ్ళుబికి వస్తుంది. లోపల నుంచి తన్నుకుంటూ వచ్చేస్తుందన్నమాట. ఎంత చక్కగా రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ధ్యాన లోతులోకంటే ఆత్మ దగ్గరికి వెళ్తాం. ఆత్మ అంటే ఇంకేదో లేదు ఫ్రెండ్స్. ఆత్మ అంటే కనిపించింది ఏదో కాదు. మన ఆనందమే ఆత్మ. ఆత్మ యొక్క లక్షణం. ఆత్మతో జీవించే వాళ్ళు ఎవరు అంటే ఎవరైతే ఎప్పుడు నవ్వుతూ ఉన్నారో, చిరునవ్వుతో ఉన్నారో, మనం ఆ చిరునవ్వును ధరించి ధ్యానంలో కూర్చుంటున్నాం. అందరం కూడా మన ఆ గ్రూప్ ఎనర్జీస్ మనం ఇప్పుడు మనతో పాటు మన గ్రూప్లో 31 మంది ఉన్నారు ఇప్పుడు.
దాంతో పాటు ఎంతోమంది ఈ యూట్యూబ్ ఫ్యూచర్‌లో చూస్తారు. ఇప్పుడు కూడా చూస్తుండొచ్చు కొంతమంది. సో, ఎంతోమంది శక్తి అంతా కూడా అందరం కూడా పంచుకుంటూ ఉంటాం అన్నమాట. అందరం కలిసికట్టుగా ఆ శక్తిని మనం ఒక్కరు చేసిన దానికన్నా ఇద్దరు చేస్తే రెండింతలు బలం. 100 మంది చేస్తే వందింతలు బలం. వందింతలు మరింత ధ్యానం మెరుగుగా ఉంటుందన్నమాట. బెటర్‌గా అవుతుంది. సో, అటువంటిది మనం ఇంత చక్కటి గ్రూప్ మెంబర్స్‌తో చేస్తున్నప్పుడు దానిలో మళ్ళీ సీనియర్ మాస్టర్స్ కొంతమంది ఉండడం వల్ల ఎంతో, 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 ఎంతో శక్తి పెరుగుతూ ఉంటుంది ధ్యానంలో. చక్కగా దాని ఫలితాలు కూడా గొప్ప, 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 గొప్పగా ఉంటుంటాయి. అయితే మన కర్తవ్యం ఏమిటి అంటే, ఈ గ్రూప్ మెడిటేషన్‌లో ఉన్నప్పుడు నేను ఎంత చక్కగా, ఎంత శ్రద్ధగా ధ్యానం చేస్తానంటే నేను చేసిన ధ్యానం నాకొక్కడికే కాకుండా నా శరీరం అంతటా శక్తి నింపబడమే కాకుండా ఇంకా పొంగి పొర్లుతూ ఆ శక్తి అందరికీ కూడా ఈ గ్రూప్‌లో ఉన్న వాళ్ళందరికీ కూడా మరి ఇంతగా వెళ్ళి అందరి జీవితాలు బావుండాలి. అందరూ ఆధ్యాత్మికంగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అని ఎవరైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధ్యానం చేస్తారో వాళ్ళకలాగే విశ్వం కూడా మరింత ఎక్కువ రెట్లు ధ్యాన శక్తినిస్తుంది. ధ్యాన ఫలితం పొందుతారు. మనం గ్రూప్ మెడిటేషన్‌లో ఎప్పుడు కూడా నా ఒక్కరికే ఈ ధ్యానం యొక్క శక్తి కావాలి అనుకోవడం కన్నా కూడా అందరూ కూడా నాతో పాటు గ్రూప్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా గొప్పగా ఎదగాలి అని ధ్యానం చేస్తున్నప్పుడు మనం మరింత గ్రూప్ వైబ్రేషన్స్‌ని పెంచడం జరుగుతూ ఉంటుంది. సో, అందరం కూడా చక్కగా ఆ గ్రూప్ అందరం కూడా కలిసి చేతుల్లో చేతులు పట్టుకున్నట్టుగా ఫీల్ అవుతూ అందరం ఒకళ్ళకొకళ్ళు కనెక్ట్ అవుతున్నట్టుగా హృదయంతో ఆ! ఆత్మ బంధువులం కదా మనమందరం. సో, మనం అందరం కూడా చక్కగా గ్రూప్ కనెక్టివిటీ ఫీల్ అవుదాం. ఎక్కడా కూడా బయట నుంచి ఏ సౌండ్ వచ్చినా కూడా డిస్టర్బెన్స్ అనేది ఫీల్ అవ్వడం లేదు మనం. ఎందుకంటే మనం అంతకన్నా ఇంకా మించి అంతకన్నా చక్కటి ధ్యాన లోతులోకి వెళ్ళిపోతున్నాం మనం. ప్రతి ఒక్క సౌండ్ డిస్టర్బెన్స్ కూడా మనకు శక్తిలాగా కన్వర్ట్ అయ్యి మనకొచ్చేస్తుందనమాట. ఒక మంచి పని చేస్తుంటే ప్రపంచం ఆ విధంగా బ్లెస్సింగ్స్ చేస్తూ ఉంటుంది. విశ్వము, దేవతలు, ఋషులు వాళ్ళందరికీ ఎన్నెన్నో కృతజ్ఞతలు తెలుపుకుంటూ హ్మ్.
ఆకాశ వర్షం కురుస్తున్నట్టుగా, అమృత వర్షం కురుస్తున్నట్టుగా మన పైనుంచి ఎంతో శక్తి మన పైన రిసీవ్ మన పైన పడుతూ ఉంది. ధ్యానం లోపల చక్కటి ధ్యాన స్థితిలోకి వెళ్ళినప్పుడు అపారమైన శక్తిని మనం రిసీవ్ చేసుకుంటాము. ఫస్ట్ అన్ని వైపుల నుంచి మనం శక్తిని రిసీవ్ చేసుకుంటాము. శరీరంలో శక్తి నిండిన తర్వాత పొంగి పొర్లుతూ మన శక్తి మన ఇంట్లో ఇంటినంతా నింపేసుకుని ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఆ శక్తి పొంగి పొర్లుతూ మరింత మరింత విస్తృతమవుతూ జాగృతమవుతూ వెళ్ళిన తర్వాత ఇంకా ఇంకా మన శరీరంలో 100% ప్రతి అణువున నిండింది శక్తి కాబట్టి తర్వాత ఎక్కువగా వచ్చిన శక్తి అంతా కూడా మన గ్రూప్ మెంబర్స్ అందరికీ వెళ్తూ అలానే అందరం కూడా ఇంకా ఇంకా శక్తి పొంగుతూ పొంగి పొర్లుతూ మన ఉన్న జిల్లా, రాష్ట్రము, దేశము, ఖండము, ప్రపంచము, భూమి, సౌర కుటుంబము, మన గెలాక్సీ పాలపుంత అలా అలా ఇంకా ఇంకా ఎన్నో నక్షత్రాలు, కృష్ణ బిలాలు, బ్లాక్ హోల్స్, వామ్ హోల్స్ అలా అంతా ప్రవహిస్తూ విస్తరిస్తూ శక్తి అంతా కూడా ఇంకా ఇంకా అందరి దేవతలకు జీవించి ఉన్న వాళ్ళకందరికీ జీవించి లేని వాళ్ళందరికీ కూడా చెట్లు, చేమలు, పుట్టలు, జంతువులు, క్రిమికీటకాలు అందరికీ కూడా మనం శక్తి అంతా కూడా వెళ్తూ పంచుతూ ఉన్నాం అన్నమాట. అందరూ బాగుపడాలి, అందరూ మరింత ఉన్నతంగా ఎదగాలి, అందరూ మరింత ఆధ్యాత్మికంగా మరింత ఆనందకరంగా ఉండాలి. ఎంత శాంతిగా ఆనందంగా యక్ష కిన్నర కింపురుష దేవతలు, గంధర్వులు అందరూ కూడా అన్ని లోకాల వాళ్ళు, అన్ని డైమెన్షన్స్ వాళ్ళు అందరూ కూడా చక్కగా ఇంకా 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 ఆనందంగా ఇంకా ఇంకా అందరూ ఎన్లైటన్మెంట్ తో మరింత మరింత దివ్య జ్ఞాన ప్రకాశముతో అందరూ వెలుగుగాక, అందరూ వెలుగుగాక. మన శరీరంలో శక్తిని, వైబ్రేషన్స్ ని, ప్రకంపనాలను, శక్తి తరంగాలను, సంతోషము, ఆనందంను గమనిద్దాం. మరింత ధ్యానం లోపలికి వెళ్తూ చక్కగా
ఆలోచన ఉంటే కట్ చేసి శ్వాసను గమనించుకుంటూ ఉందాం. శ్వాసను ముక్కు లోపల ఎలా వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది గమనిస్తూనే ఉందాం. మరింత ధ్యాన లోతులోకి వెళ్తున్నాం. మరింత చిరునవ్వుతో మరింత హాయిగా మరింత సంతోషంగా ఆహ్లాదంగా చివరి కొద్ది సమయమే ఉంది ధ్యానంలో. మరింత శ్రద్ధగా చక్కగా ఉపయోగించుకుందాం ఈ కొన్ని నిమిషాలు మాత్రమే.
లాస్ట్ 2 minutes మాత్రమే, చివరి 2 నిమిషాలు. చివరి 2 నిమిషాలుగానే లోపల నుంచి ఏదో ఆనందం వస్తుంటుంది. చివరి 2 నిమిషాలకి చక్కగా ధ్యానం చేద్దామని గమనించుకోండి. ఒక్కొక్కసారి మనం 1 గంట సేపు చేసిన ధ్యానం అంతా కూడా ఎంత గొప్ప లాభం ఉంటుందో, ఆ చివరి 2 నిమిషాలు అన్నప్పుడు అంతకు సమానంగా లేదా అంతకన్నా ఎక్కువ లాభం కూడా ఉంటుంది. ఎందుకంటే చక్కగా చేస్తామన్నమాట. శ్రద్ధ అనేది బాగా పెరుగుతుంది. సో చివరి 1 నిమిషం మరింత శ్రద్ధగా, మరింత ఆనందంగా చివరి 30 సెకండ్లు. Twenty seconds. 10, 5, 4, 3, 2, 1. అందరూ మాస్టర్స్ అందరికీ కూడా చక్కగా కొలుతున్నాం. అందరూ గ్రూప్ అలానే పెట్టుకుని 5 సెకండ్లు. 5, 4, 3, 2, 1. నిదానంగా కళ్ళు ఓపెన్ చేసుకుంటూ చక్కగా మనం ఇప్పుడు దాకా చేసిన ధ్యానానికి మనమే చక్కగా అభినందన తెలుపుకుంటూ చక్కగా క్లాప్స్ కొట్టుకుందాం. వెరీ గుడ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ వండర్ఫుల్, వండర్ఫుల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. సో అవని గారు ఏంటి, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి? దేని గురించి మాట్లాడమంటారు? సార్ ఫస్ట్ ధ్యానం గురించి Okay. చెప్పాలి. అసలు మాటలు లేవు సార్. మీరు అన్నట్టు నిజంగా నాకు స్టార్టింగ్ లో కొందరికి ఎంటర్ అవ్వడానికి కొంచెం ప్రాబ్లం అవుతుందని కాల్స్ వచ్చాయి. అదంతా మేనేజ్ చేయాల్సి వచ్చింది. నేను లాస్ట్ 10 minutes అలానే కూర్చున్నాను. కానీ మీరు అన్నట్టు ఆ క్వాలిటీ ధ్యానం ఎంజాయ్ చేశాను సార్. క్వాంటిటీ లేదు కానీ Very good. నిజంగా చాలా 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 ధన్యవాదాలు అండి. మీకు. ఈ సెషన్ లో ఉన్న వాళ్ళందరూ ఇంకా నాకంటే ఇంకా ఎక్కువ ఆనందాన్ని పొందున్నారని నాకు అనిపిస్తుంది సార్. Yes, very good. Thank you. రియల్లీ Wonderful. అద్భుతం. Yes అండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ ఎవరైనా సార్‌తో ఏదైనా ధ్యానంలో మీకేమైనా అనిపించింది అంటే అడగాలనుకుంటే అడగొచ్చట. సార్ చెప్తున్నారు. లేదంటే సార్ క్లాస్ స్టార్ట్ చేస్తారు. గాయత్రి గారు మాట్లాడండి. ఓకే. ఓపెన్ అవ్వట్లేదట గాయత్రి గారికి. ఒక్క నిమిషం గాయత్రి గారు. అయింది. రావణి గారు అయిందా? ఇప్పుడు ఓకే. ఇప్పుడు వస్తది మీకు. మాట్లాడండి. నమస్తే మాస్టర్. నమస్తే అండి. వినిపిస్తుంది. మాట్లాడండి. రావణి గారు సెక్షన్ అందరికీ నమస్కారం, మాస్టర్ కి నమస్కారం అండి. సార్ రావణి గారు చెప్పండి. అదే పొద్దున్న చేయించాం కదా. అవును. అంకుల్ కూర్చోబెట్టాను ఇప్పుడు. అవును చూసాను. అయితే అంకుల్ మాట్లాడతారంట మాస్టర్ తో, మరి మాట్లాడిస్తారా? మాట్లాడండి. మాట్లాడించండి సార్ సార్. ప్రబోధ్ సార్, ఇవాళ ఒక మాస్టర్ ఫస్ట్ టైం ధ్యానం అంటే తెలీదు, కానీ వారు 5 years భగవద్గీత వెళ్ళి ఒక మాస్టర్ పెట్టుకొని మరి భగవద్గీత 5 years నేర్చుకున్నారు సార్. ఈచ్ అండ్ ఎవ్రీ శ్లోక తనకి కంఠస్థం అన్నమాట. అంతటి గొప్ప మాస్టర్ కి మేము ఇవాళ నేను లావణ్య గారు వెళ్ళి ధ్యానం చెప్పాము.
మేము మ్యూజిక్ క్లాస్ నుంచి వస్తుంటే ఎందుకో మరి వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ఉందేమో ఇవాళ. జస్ట్ ఇలా 5 మినిట్స్ లో గాయత్రి గారికి కాల్ చేస్తాము, మేము ఇక్కడ ఉన్నాము, ఎందుకు మిస్డ్ కాల్ ఉంది అంటే, లేదండి ఇవాళ ఇక్కడ నేను ఒక చెప్పాను కదా సార్ ఒకరు ఉన్నారని, వాళ్ళ ఇంటికి వచ్చానంటే, ఎక్కడ అంటే వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు తను. సరే అని వెళ్ళాము. ఆ సార్ మాట్లాడుతుంటే ఎలా ఉందంటే మొత్తం ఆత్మజ్ఞానం అంతా ఉంది, కానీ ధ్యాన స్థితి ఒక్కటి లేదు సార్. అన్ని చెప్తున్నారు, ఎంత బాగా చెప్తున్నారు అంటే ఇంకా మనకి ఇంకొక గ్రాండ్ మాస్టర్ ఉన్నట్టే, అంత బాగా చెప్తున్నారు. లైవ్ గా తనకి మాస్టర్స్ కూడా కనబడతారట. రాముడు, కృష్ణుడు, సాయిబాబా మాట్లాడతారట నేరుగా. అంత గొప్ప మాస్టర్ని ఇవాళ మీట్ అయ్యాం సార్, చాలా సంతోషంగా ఉంది. మాట్లాడండి సార్. ఆ సార్ పేరు ప్రసాద్ గారు మాట్లాడండి మాస్టర్ తో. నమస్కారం అండి. వారు కొంత ఏర్పాటు ఇంతకుముందు ఈ రోజుల్లో ధ్యానం చేసేటువంటి వాడు ధ్యానం కుదురుతుందా, నేర్చుకోవటానికి పరిస్థితులు బాగున్నాయా అనేటువంటి కొన్ని సందేహాలతో ఉండేవాడిని నేను. వాడు ఏర్పాటు చేయడం జరిగిందండి. చాలా సంతోషకరమైనటువంటి విశేషం అది. వారితో పరిచయం, మళ్ళీ సాయంత్రం మీ క్లాసులో పెట్టినట్లయితే జరిగేటువంటి అద్భుతాలను గమనించడానికి అవకాశం ఉన్నది అనేటువంటి ఒక సత్యాన్ని ఇవాళ కొంతమేరకు అర్థం చేసుకున్నానని అనిపిస్తున్నదండి ఇవాళ నాకు. అంటే ఒక పూటలో ఏమీ తెలియదు కదా, అర్థం కాదు కదా. అట్లా అయితే ధ్యాన మార్గంలో ప్రయాణం చేయాలి అనేటువంటి ఒక సంకల్పం కలిగింది. తర్వాత ఈ మార్గాన్ని కొనసాగించాలి, జీవితంలో కొనసాగించడమే కాకుండా నేను ఒక గురువును ఆశ్రయించానండి. దాదాపుగా 30 సంవత్సరాల క్రితం. విషయాలు, రహస్యాలు శరీరంలోనే అంతా ఉంది, శరీరంలోనే మనం సాధన చేయాలి తప్ప బయట సాధన చేస్తే బయట భగవంతుని పట్టుకోవడం కష్టం అవుతుంది, లోపలనే భగవంతుడు చూపుతాడు అనేటువంటి రహస్యాన్ని చెప్తారు ఆనాడే. అదే విశేషం ఇవాళ రోజున ఇక్కడ కూడా మీరు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి, అంతేకాకుండా అహింస, తర్వాత ఏకాగ్రత, ఈ కొన్ని విశేషాలు బాగా ఆకర్షించినాయండి చాలా విశేషంగా. నా ఆరోగ్య పరిస్థితి కూడా కొంత గ్యాస్ ప్రాబ్లం ఒకటి ఉందండి. చాలా లావుగా ఉండేటువంటి వాడిని, గ్యాస్ టైట్ ఎక్కువగా ఉండటం వల్ల ఆహారం సరిగా తీసుకోలేక సన్నబడిపోయినాను. అంటే కాస్త శ్వాస కూడా కాస్త ఈ ధ్యానంలో ఈ భౌతికంగా ఇవన్నీ కూడా నయం చేసుకొని నా చేత సమాజానికి చేయాలనేటువంటి తత్వంతో ఉన్నానండి ప్రస్తుతం మాత్రం. నేను పరిస్థితిలో ఉంది. కాస్త నాకు ఇదిగో ఈ ఉన్నటువంటి అనారోగ్యం కనుక పోయి లోగడ మాదిరిగానే మళ్ళీ అన్ని చోట్లకు తిరిగి అన్ని చోట్ల కూడా ఈ విశేషాలన్నీ చెప్పాలనేటువంటి ఒక ఉత్సాహం హృదయంలో చోటు చేసుకుంది ఇవాళ. అదండి సంగతి. చాలా సంతోషం మాస్టర్, వండర్ఫుల్, వెరీ గుడ్, వెల్కమ్. ఫస్ట్ ఇవాళే మీరు నేర్చుకున్నారు, చాలా కంగ్రాచులేషన్స్, మీకు చాలా అభినందనలు. సో ఫ్రెండ్స్, మనము ధ్యానం వల్ల మరి ఎన్నెన్నో లాభాలు అని తెలుసుకున్నాం. ఆరోగ్యము, మానసిక ప్రశాంతత, అది స్టార్ట్ అవుతే అక్కడి నుంచి ఇంకెన్నెన్నో ఆత్మగా మనం దగ్గరికి వెళ్ళడం. ఆత్మ అంటే ఏంటి అంటే ఆనంద స్వరూపం అని తెలుసుకోవడం, మన జీవితం ఆనందంగా మార్చుకోవడం జరుగుతుంది. సో వెల్కమ్, చాలా సంతోషం అండి. సో మీరు భగవద్గీత, మీ లోపల ఉన్న భగవద్గీతకు ఇంట్రెస్ట్, వాటి అందరికీ మా యొక్క చాలా ప్రణామాలు. వండర్ఫుల్, చాలా గొప్ప విషయము. భగవద్గీత అంతా కూడా మీరు బాగా పట్టారంటే వండర్ఫుల్, చాలా గొప్ప విషయం. ఫ్రెండ్స్, మనం కూడా లోపల మంచి విషయాలు తీసుకుని దాని నుంచి మనం ఎదుగుతూ ఉంటాం అన్నమాట.
ఇవాల్టి రోజున నేను ఒక కాన్సెప్ట్ చెప్పాలనుకున్నది అంటే మీ అందరికీ కూడా ధ్యానం లోపల అంటే ఆలోచనలు దీనిపైన కొంచెం చెప్తాను చూడండి. ఫస్ట్ ఏంటంటే ఆలోచనలు వస్తే ఏమిటి అంటే ఆలోచన రాకుండా ఉంటే చేసే ధ్యానం చాలా గొప్పది. చాలా అనేక కొన్ని వందల వేల కోట్ల రెట్లు గొప్పగా ఉంటుంది అన్నమాట ధ్యానం లోపల. ఒక అరగంట సేపు కూర్చుంటే ఒక్క ఆలోచన లేకుండా అరగంట సేపు కూర్చున్న దాన్ని ఏమంటారంటే కోటి ధ్యానాలతో సమానం అని చెప్తారన్నమాట. ఓకే, సో అది చాలా ఇంపార్టెంట్. అంటే ధ్యానం అంటే ఏమిటి అంటే ధ్యానం అనేది ఒక పద్ధతి. ఆ పద్ధతి ఏమిటి అంటే ఆలోచనలు వచ్చినప్పుడు కట్ చేసి మనం 4 సెకండ్లు ఒక శ్వాస పీల్చుకుంటే 2 సెకండ్లు వదిలితే ఇంకో 2 సెకండ్లు. నార్మల్గా ఇది సహజంగా ఒక సహజమైన మానవుడు ఒక 4 సెకండ్లు ఒక శ్వాస తీసుకుంటాడు. కాబట్టి 60 సెకండ్లలో 15 శ్వాసలు తీసుకుంటారు ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి. ఓకే, సో ఒక్క శ్వాసను గమనిస్తే 2 సెకండ్లు మనం ఆలోచన లేకుండా ఉన్నట్టు అనమాట. అలానే దీనిపైన ప్రాక్టీస్ చేస్తున్నాం. ధ్యానం అంటే ఆలోచనలు వస్తే ఏమైనా గమనించి కట్ చేసి మళ్ళీ శ్వాసను గమనించినప్పుడల్లా 1 లేదా 2 సెకండ్లు మనం ఆలోచన రహిత స్థితిలో ఉంటున్నాం. అది చాలా పునాదిగా ఎదుగుతూ అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ ఒక రోజు మనం ఇలా కూర్చుంటే ఒక్క ఆలోచన లేకుండా అలానే కూర్చోగలుగుతూ ఉంటాం అన్నమాట. ఆ స్థితి అందరికీ వస్తుంది. ఓకే, అందరు ధ్యానంలో ఎక్స్పీరియన్స్ చేసిన స్థితి ఇది. ఓకే, ఏదో ఒక రోజు వస్తూ ఉంటుంది అనమాట. అది ఒక నెల రోజులు చేస్తే ఒక రోజు 2 రోజులు ధ్యానం కుదిరినట్టు అనిపిస్తుంది. అంటే అరే బాగా కుదిరిందే స్టార్టింగ్ లో. తర్వాత 5 రోజులు కుదురుతుంది, 10 రోజులు తర్వాత నెల అంటే ఎవరు అంటే ఎవరైతే ధ్యానంలో అలా కూర్చున్న ఒక 30 నిమిషాలు నెల రోజుల్లో కనీసం 29 రోజులైనా కుదురుతుంది ధ్యానం చక్కగా కుదిరింది అని అనిపించే అప్పుడు మనం చక్కటి మాస్టర్కి మనం రీచ్ అయ్యామన్నమాట. ఓకే, సో పత్రి సార్ ఈ విషయం లోపల అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్పీడ్ ఉంటుంది, ఒక్కొక్క స్పీడ్తో ఎదుగుతూ ఉంటారు. మీ స్పీడ్ ఏంటో దానితోటి ఎదగండి. ఇక్కడ వేరే వాళ్ళని చూసి కంగారు లేదు, అలానే మనం తక్కువ ఏమీ కాదు. ఎవరి స్పీడ్ వాళ్ళకు ఉంటుంది అనమాట. ఓకేనా, ఒకతను వాళ్ళ కొడుకు మా క్లాస్మేట్ ఎంఎస్సిలో ఉన్నప్పుడు తనకేంటే మెట్లు ఎక్కడం దిగడం చాలా ఫాస్ట్గా దిగడం అలవాటు. దిగడం ఎక్కడం వాళ్ళ నాన్నగారు పెద్ద ఆయన 60 years పెద్ద ఆయన పైబడిన ఆయన. ఈయన ఫాస్ట్గా దిగుతున్నా అని చెప్పేసి ఆయన కూడా ఫాస్ట్గా దిగడానికి ట్రై చేసి అంటే జస్ట్ కాలు బెనకడం జరిగిందన్నమాట. చెప్పారు తను, ఎందుకమ్మా అంత ఫాస్ట్కి వెళ్తున్నాను, నువ్వు చూసి నేను కూడా వెళ్ళబోతున్నాను కదా అని అలా అన్నారు. కానీ అలా కాదు, మన కంపారిజన్ ఏం లేదు, ఎవరి స్పీడ్ వాళ్ళకే ఉంటుంది. కాబట్టి అలా మన స్పీడ్ ఏంటో చూసుకుని దాని తగ్గట్టుగా వెళ్ళండి. ఓకే, ప్రతిసారి గమనించింది ఏమిటి అంటే ఎవరైనా ధ్యానం లోపల ఒక్క ఆలోచన లేకుండా కూర్చోవడం ఎలా సాధ్యం అవుతుంది అంటే ఆయన అనుభవంతో చెప్పేది ఏమిటి అంటే ఎవరైతే 40 రోజులు ధ్యానం రోజుకు 3 గంటలు కదలకుండా అంటే వీలంతా కదలకుండా కాళ్ళు చేతులు వస్తే మళ్ళీ కళ్ళు తెరవకుండా నుంచుని ఒకసారి స్ట్రెచ్చింగ్ చేసుకున్న కాళ్ళు జాపుకున్నా లేకపోతే అలానే మళ్ళీ కూర్చోవడం అలా చేస్తూ ఒక 3 గంటలు ధ్యానం చేస్తే రోజు 3 గంటలు ధ్యానం చేస్తే 40 రోజుల్లో వాళ్ళు యోగి అవుతారు అని చెప్పారు ప్రతిసారి. యోగి అంటే ఎవరో కాదు, ఆలోచన లేకుండా కూర్చోగలిగిన వాడు యోగి అని ప్రతిసారి చెప్పారు. భగవద్గీతలో కూడా అదే చెప్పారన్నమాట. యోగి భావార్జున అని చెప్తుంటే శ్రీకృష్ణుడు అని యోగిని ఎట్లా అవుతాను, ఆలోచన లేకుండా నేను చుట్టుపక్కల గాలినైనా ఆపగలుగుతాను అనుకుంటాను, నా చుట్టుపక్కల తిరిగే గాలినైనా ఆపొచ్చు అనుకుంటున్నాను, కానీ నేను మైండ్ని ఆపడం మనసుని ఆపడం అంతకన్నా కష్టంగా ఉంది కదా అనేసి అంతకన్నా దుర్లభంగా చాలా కష్టంగా తోస్తుంది అని చెప్తానమాట అర్జునుడు. చెప్పినప్పుడు ఆయన శ్రీకృష్ణుడు రెండింటి వల్ల అది సాధ్యము అని చెప్పేసి ప్రాక్టీస్ చేస్తూ ఉండు అని చెప్పానమాట. అభ్యాసము అలా ప్రాక్టీస్ చేస్తూ ఉండడం వల్ల ప్లస్ అంటే కొంచెం ఆ డిటాచ్మెంట్తో ప్రాక్టీస్ చేయడం వల్ల అన్నమాట అని చెప్పానమాట. అయితే అలా చెప్పినా కానీ ఆ ప్రాక్టికల్గా ఎంతమందికి యోగులు అవుతున్నారు అంటే చాలా తక్కువ మంది. భగవద్గీత చదివి యోగులైన వాళ్ళు చాలా తక్కువ మంది. చాలా భగవద్గీతలో ధ్యాన సాధన చెప్పినట్టుగా ముక్కు పైన బాగా చక్కగా స్థిర సుఖాసనంలో ఓకే చక్కటి బ్యాలెన్స్డ్ పోస్చర్ చక్కగా కూర్చోండి, అలానే ధ్యానం చేస్తుంటే అది వస్తుంది అని చెప్పినా కానీ అది ఇంప్లిమెంట్ ఆచరణలో పెట్టి తెచ్చుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది. కానీ ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో చాలా మంది మాస్టర్స్ ఉన్నారు. అది ఎలా అంటే దాని గురించి కొంచెం నేర్చుకుందాం ఇవాళ. ఓకేనా,
ఏమిటంటే ఫస్ట్ ఫార్ములా ఏంటి, ఎవరైతే రోజుకు 3 గంటలు ధ్యానం చేస్తారో 40 రోజులు వారు జనరల్‌గా యోగి స్థితికి వెళ్తున్నారు. అయితే ఇది నార్మల్ వ్యక్తులు జరుగుతుంది. సహజంగా యావరేజ్ వ్యక్తులు జరుగుతుంది. కొంతమంది ఎక్కువ టైం పట్టొచ్చు. కొంతమంది తక్కువ టైం కూడా పట్టొచ్చు. డాక్టర్ న్యూటన్ గారు అనే ఆయన రోజుకు 3 గంటలు చేసి అలా ఆ విధంగా ఆయన 40 రోజుల్లో వచ్చింది అన్నమాట. అలానే ప్రతిసారి కూడా మొన్ననే అమెరికా నుంచి ఒక మాధురి గారిని అడిగితే ఆవిడ కూడా ఇదే ఫార్ములా చెప్పారు. 40 రోజులు 3 గంటలు ధ్యానం చెయ్యి అని చెప్పారు. కాకపోతే ఫ్రెండ్స్ ఎవరికైనా పెద్దవాళ్ళున్నా, నొప్పులున్నా కానీ ఏమన్నా 3 గంటలు కూర్చోలేరు. కాబట్టి మీరు అంతా ఒకటేసారి ప్రయత్నించాల్సిన అవసరం లేదు. కూర్చున్నా గానీ కాళ్ళు చాపుకుంటూ మధ్య మధ్యలో కాళ్ళు స్ట్రెచ్ చేసుకుంటూ నిదానంగా వాటర్ మధ్యలో చిన్న బ్రేక్ తీసుకొని 5 నిమిషాలు బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తీసుకుంటూ కూర్చోండి. ఏం పర్వాలేదు. ఇలా ప్రాక్టీస్ చేసుకోండి. 3 గంటలు టైం లేదు, అసలు అంత టైం కాదు, రోజుకు 10 నిమిషాలే చేస్తా అన్నా అదైనా చాలా సంతోషం. 10 నిమిషాలే చేయండి. రోజుకు 1 నిమిషం, 5 నిమిషాలు, 10 నిమిషాలు అలా మీకు నచ్చిన, మీకు సహకరించే స్థితి లోపల ఏదైతే ఉందో మీ మైండ్ మనం సహకరించాలి. మైండ్ సహకరించాలి. మనకు ధ్యానం చేయాలి అనిపించాలి. ఒక ఇన్స్పిరేషన్ అనిపించాలి. ఇన్స్పిరేషన్ అనిపిస్తే చేస్తాం కదా! ఓకే. ఆ విధంగా చేస్తూ ఒక జన్మలో ఆ ఇన్స్పిరేషన్‌తో పాటు లోపల నుంచి ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. బయట నుంచి కూడా సిట్యుయేషన్స్ అన్నీ కూడా కలిసొస్తాయన్నమాట. అది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే. సో, బయటి నుంచి సిట్యుయేషన్స్ కలిసి రావడం చాలా ఇంపార్టెంట్. 2 మనసు ఒకడు అంటారన్నమాట ఎవరో ఎద్దున్నోడికి పొలం ఉండదు. అంటే పొలం ఉన్నోడికి ఎద్దు ఉండదు. ఏదో అంటారు. ఎద్దున్నోడికి బుద్ధి ఉండదు. బుద్ధి సార్. బుద్ధి ఉన్నవాడికి ఎద్దు ఉండదు అంటారు. కరెక్ట్. అంటే ఏంటంటే అక్కడ ధ్యానం అనేసరికి ఏమవుతుందంటే మామూలుగా బయట వాళ్ళు సిట్యుయేషన్స్ ఇంట్లో వాళ్ళు అందరూ కూడా సహకరించడం ఒకటైతే, రెండోది వాళ్ళు లోపల రావడం అన్నమాట. కొంతమంది లోపల చేయాలనిపిస్తుంది కానీ సిట్యుయేషన్స్ కుదరలే అంటారు. కొంతమంది కుదిరితే అన్ని సిట్యుయేషన్స్ బాగానే ఉంది. అందరూ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ అంటే ఫ్రీడమ్ గానే ఉన్నారు. కానీ వాళ్ళకి చేయబుద్ధి ఆ టైంలో. అలా అయినా కానీ మీరు రోజు ఇప్పటి నుంచి ఒకటే మీ దగ్గర నుంచి ఒక మాట తీసుకునేదంటే, రోజు మీరు కనీసం ఒక్క 10 సెకన్లన్నా ధ్యానం చేయండి. ఓకే. 10 సెకన్లు కాకుండా కనీసం ఒక్క సెకన్ అన్నా ధ్యానం చేసుకొని, ధ్యానం కూడా చేయకున్నా పర్లేదు కానీ మీరు ధ్యానం అని మనసులో అనుకోండి అంతే. ఒక్క సెకన్ అంతే. ధ్యానం అనుకుంటే ధ్యానానికి కనెక్ట్ అయిపోయి మీరు ధ్యానం చేస్తున్నట్టు అన్నమాట. దీన్ని ఒక చక్కగా ఒక మాస్టర్ క్రియేట్ చేశారు జపాన్‌లో. ఈ టెక్నిక్ ఉందన్నమాట. ఈ టెక్నిక్ ఏంటంటే మనం కొత్త అలవాట్లను మన జీవితంలో సరదాగా ఆటోమేటిక్‌గా ఎలా తీసుకురావాలంటే, ఫస్ట్ ఏదైనా ఒకటి మంచి అలవాటు చేసుకోవాలనుకోండి. మన అలవాట్లే మన యొక్క జీవితాన్ని దిశానిర్దేశనం చేస్తున్నాయన్నమాట. ఎఫెక్టివ్ హ్యాబిట్స్ అన్నమాట. ఓకే. సో, అయితే ఇది ఎలా అలవాటు చేసుకోవాలంటే రోజు దాంతో టచ్‌లో ఉండాలన్నమాట. ఎంతో కొంతసేపు. ఎవరైనా అడిగినాక నేను రోజు ధ్యానం చేస్తానని చెప్పగలిగేంత ధైర్యంగా, మనస్ఫూర్తిగా, నిజంగా చెప్పగలిగేంత లోపల నుంచి రావాలన్నమాట. రోజు నేను ధ్యానం చేస్తాను. గత సంవత్సరం, గత 40 రోజులుగా లేకపోతే చెప్పాలన్నమాట. ప్రతి 40 రోజుల దీక్ష తీసుకోండి. ప్రతిరోజు కనీసం 10 సెకన్లన్నా, లేకపోతే అట్‌లీస్ట్ ఒక్కసారి మనసులో ఆ టైం కూడా లేకపోతే మనసులో ధ్యానం అని అనుకోవాలన్నమాట. అప్పుడు మీరు చెప్పొచ్చన్నమాట. 40 రోజులు నేను ధ్యానం చేశాను. రోజు రెగ్యులర్‌గా ప్రతిరోజు ఎంతో కొంతసేపు చేశాను అని చెప్పుకోవచ్చు. అది ఫస్ట్ లెవెల్. నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే రోజుకు 5 నిమిషాలు, 10 నిమిషాలు ప్రతిసారి ఒక లెవెల్ చెప్పారు. అదేంటంటే మీ వయస్సు ఎంతుందో అన్ని నిమిషాలు చేయండి. అది మినిమమ్ అంత లెవెల్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. మీకు ఈ జన్మలోనే అది చక్కగా ఎదగడానికి బాగా ఆస్కారం ఉంటుంది. అది మినిమమ్ అని చెప్పారన్నమాట. మాక్సిమం అంటే ఏంటంటే ఇంకెంత ఒక్కొక్కళ్ళకి ఆత్మ చెప్తూ ఉంటుంది. ఇంత చేయాలి అని చెప్తూ ఉంటున్నాం. అంత చేసుకోవడం. ఓకే. ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్. కొన్ని బెనిఫిట్స్ ఉంటుంటాయి. తర్వాత ఇంకొక ఫార్ములా ఏంటంటే ఎప్పుడైనా కానీ చిన్న చిన్న ధ్యానాలు కూడా చేయండి. పెద్ద ధ్యానం ఒకటి అరగంట సేపు ధ్యానం చేయడం అనేది ఇంపార్టెంట్. మన రోజులో 20 నిమిషాలు, అరగంట లోపు మన వయసు ఎంతో అన్ని నిమిషాలు చేయడం ఎలా అయితే ఇంపార్టెంటో, అప్పుడప్పుడు ఒక చిన్న ధ్యానాలు కూడా చేయడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎప్పుడైనా 10 సెకన్లే టైం ఉన్నా కానీ ఆ 10 సెకన్లు ధ్యానం చేసుకోండి. ఇప్పుడు వంట చేసే ముందు ఒక 10 సెకన్లు అంటే ఒక 3 శ్వాసలు, 2.5 శ్వాస అంటే ఒక శ్వాస సహజంగా 4 సెకన్లు అనుకున్నాం కదా! బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదో సౌండ్ వస్తుంది. మ్యూట్ చేస్తున్నాను దాన్ని. సో, ఆ విధంగా మనం ఏంటంటే చక్కగా ఒక్కొక్క సెకండ్ ధ్యానం చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. బుద్ధుడు చెప్పారన్నమాట. ఏంటంటే ఒకతనొచ్చి ఏవండీ నాకు ధ్యానం లోపల మరి నేను ఇంప్రూవ్‌మెంట్ ఉందా? నాకు అసలు ఎలా తెలుస్తుంది?
ఇంప్రూవ్మెంట్ అసలు ఎప్పటికీ అవుతుంది అని అడిగితే బుద్ధుడు అడిగానమాట. చెప్పాడు. అంటే ఒక మొక్క విత్తనాన్ని మనం నాటినప్పుడు అది మొలకెత్తి బయటికి రావడానికి ఒక 2, 3 రోజుల తర్వాతే మొలక బయటికి కనిపిస్తుంది. విత్తనాన్ని నాటాం, నీళ్లు పోసాం. అది మొలకెత్తి బయటికి రావడానికి 2 రోజులు పట్టొచ్చు. ఒక్కొక్క విత్తనాన్ని బట్టి 3 రోజులు పట్టి, ఒక విత్తనం 5 రోజులు పట్టొచ్చు. అయితే ఒక క్వెషన్ అడిగారు. అది బయటికి రావడానికి 3 రోజులు పట్టింది. కానీ అది ఒక క్వెషన్ ఏంటే అది మొట్టమొదటి సెకండ్ లోపల పెరగకపోతే రెండో సెకండ్‌లో పెరగదు. మూడో సెకండ్‌లో అలానే నెక్స్ట్ అలా 3 రోజుల తర్వాత బయటికి రాదు కదా! అంటే దాని ఉద్దేశ్యం ఏంటంటే ప్రతి సెకను అది ఎదుగుతూనే ఉంది. ఎదుగుతూ మూడో రోజున మనకు కనిపించేంత బయటికొచ్చింది కానీ మొట్టమొదటి సెకను ఎదిగింది. రెండో సెకను ఎదిగింది. దానివల్లనే మూడో సెకను ఇంకా పెద్దగయింది. అలా ఎదుగుతూ వచ్చిందనమాట. అలానే ఫ్రెండ్స్ ఇదే ఫార్ములా మీ అందరి జీవితాల లోపల గూడా మీ వెలుగు స్టార్ట్ అయింది. మరింత ఎదగడానికి ధ్యానం లోపల మరింత ఉన్నత స్థితికి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు ఇవాళే కొత్తగా కాబట్టి నాకు తెలియకపోవచ్చు అని అనుకోవచ్చు. కానీ బుద్ధుడు చెప్పారు మీకు తెలియకపోవచ్చు నాకు తెలుస్తుంది. ఎవరెవరు ఎంతగా ఎదుగుతున్నా నాకు తెలుస్తుంది. ఆయన క్లియర్‌గా చూడగలిగే ఆ సత్తా ఉన్న వ్యక్తి అన్నమాట ఆయన. సో అలానే చిన్న స్టెప్స్ అన్నీ కూడా కౌంట్ అవుతున్నాయన్నమాట. ఎప్పుడన్నా మనసుకి చేయాలనిపించకున్నా కానీ లేదా ఒక్క సెకండ్ చేద్దాం, ఒక్క 10 సెకండ్లు చేద్దాం అని బుజ్జగిచ్చి మనసును ఆప్యాయతతో, ప్రేమతో మనల్ని మనం ఎంకరేజ్ చేసుకుంటూ చక్కగా ధ్యానం చేసుకోండి ఫ్రెండ్స్. ఎన్నెన్నో అనంత కోటి లాభాలన్నమాట ధ్యానం వల్ల. నా అనుభవాలు కొన్ని చెప్తాను. చెప్తే మీకు ఇంకొంచెం క్లియర్‌గా అర్థమవుతుంది. ఏమిటి అంటే ధ్యానంలో వచ్చిన కొత్తలో నాకు ఒక 10 రోజుల తర్వాత జస్ట్ రోజు 20 నిమిషాలు ధ్యానం చేసేవాడిని. 10 రోజుల తర్వాత ఏదో కొంచెం ఆనందం పెరిగిందా, సంతోషం పెరిగిందా అన్న అనుమానం వచ్చింది. వెళ్ళాను కొంచెం తలకాయ ఏదో క్యాజువల్‌గా మెడిటేషన్ అయిపోయింది. తెలియని ఒక చిరునవ్వు ఒక ఎనర్జీతో అనిపించింది డౌట్ వచ్చింది. అంతే ఏదో ఉందా, ఏదైనా తేడా ఉన్నట్టుందే అని అనుమానం వచ్చింది. అది నా మొట్టమొదటి అనుభవం అంతే. తర్వాత చేస్తుంటే బాగా శక్తి వస్తుంది. అది శక్తి మంచి మార్గంలో ఉపయోగించుకుంటే దుర్వినియోగపరుస్తుంది. నీ ఇష్టం, నీ చేతుల్లో ఉందమ్మా. కానీ ఫస్ట్ ఏంటంటే నీకు కోపం వచ్చింది, నీకు శక్తి అయితే పెరిగింది కదా. శక్తి పెరిగితే కోపం పెరిగినట్టు కదా. కంగ్రాచులేషన్స్ అమ్మా అన్నమాట. అంటే అవునా అనేసి చాలా సంతోషం అనిపించింది. అప్పటి నుంచి నాకు ఎప్పుడైనా కోపం అనిపించినా కానీ వెళ్ళి ఒక బుక్ చదివేవాడిని, ఫాస్ట్‌గా చదివేవాడిని. నా కోపాన్ని చక్కగా రీడైరెక్ట్ చేసుకునేవాడిని అన్నమాట. అదేంటి ఆ శక్తి ఫాస్ట్‌గా చదివేసి ఆటోమేటిక్‌గా ఫాస్ట్‌గా చదివేస్తాం అన్నమాట. కోపం వచ్చినప్పుడు పుస్తకాలు చదవండి. ఎంత ఫాస్ట్‌గా చదువుతారో, ఎంత ఫాస్ట్‌గా అర్థమవుతుందో మీరే చూడండి. అంత ఫాస్ట్‌గా చదువుతారు. ఓకే. తర్వాత శక్తిని చక్కగా ఉపయోగించుకుంటూ ఆ కోపాన్ని పూర్తిగా రాకముందే రాబోతుంటేనే గమనించి అవేర్‌నెస్ పెరిగింది. ఒక సంవత్సరం పట్టింది నాకు. అవేర్‌నెస్ పెరిగి పూర్తిగా కోపం అంతా కూడా నా చేతిలోకి వచ్చేసిందన్నమాట. కోపం ఎప్పుడైనా రాబోయే ముందు తలుపు దగ్గర మే కమ్ ఇన్ సార్ అని అడిగేది స్టార్టింగ్‌లో. తర్వాత అంటే ఇంకా అది కూడా కోపం అనే ఒక రూపం తీసుకోకముందే, అది పుట్టకముందే నాకు అవేర్‌నెస్ గమనించి దాని ఆ పర్మిషన్ అర్థమైపోయింది. ఓకే. రావాలా వద్దా నాకు అంత క్లారిటీ అంతా వచ్చేసింది, పట్టొచ్చిందన్నమాట. ఓకే. అది తర్వాత నెక్స్ట్ ఏంటంటే భయాలు. అన్ని భయాలు కూడా విముక్తి చెంది అభయ స్వరూపంగా తయారయ్యాయన్నమాట. అంటే నా బాడీ లోపల, మైండ్ లోపల ఎటువంటి అనవసరమైన, అసమంజసమైన భయాలు లేకుండా కంప్లీట్‌గా పోయాయన్నమాట. ఓకే. దాని లోపల ఎన్నెన్నో మళ్ళీ కళల రూపంలో కానీ ఆస్ట్రల్ ట్రావెల్ అంటారు మనం. సూక్ష్మ శరీర యానం ద్వారా నేను రకరకాల అనుభవాల ద్వారా ఆ విధంగా భయాలన్నీ పోతాయి. సూక్ష్మ శరీర యానం ఎవరికైతే అవుతుందో ఆటోమేటిక్‌గా భయాలు పోయిన టైంకి సూక్ష్మ శరీరానికి రెండిటికి లింక్ ఉంటుందన్నమాట. సూక్ష్మ శరీర యానం అంటే మన శరీరంలోంచి మనం బయటికి వచ్చేస్తాం. మన శరీరం నుంచి మన ఆత్మ
సూక్ష్మ శరీరం అనేది బయటికి వచ్చి మన శరీరాన్ని మనమే చూసుకోవడం అన్నమాట. అది చావు భయం అనేది పోయిన తర్వాతే సాధ్యమవుతుంది. ఒకవేళ కొంతమందికి ఉన్నా కానీ అది ఎప్పుడైతే బయటకు వస్తుందో ఆ చావు భయం పోతుంది. అలానే చావు భయం యొక్క అన్ని భయాలు, అన్ని చివరి భయం కూడా పోతుంది. అప్పుడే మనం నిజమైన మాస్టర్గా అప్పుడు మనం చెప్పుకోవచ్చు అన్నమాట. నిజమైన మాస్టర్ అంటే ఒక ఫార్ములా ఉంది అన్నమాట. చివరి భయాన్ని జయించిన వాడు ఒక చక్కటి మాస్టర్ అని చెప్తాను, రియల్ మాస్టర్ అని చెప్తున్నాను. ఓకే, అది అంటే ఇలా కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. మాస్టర్ అంటే అన్ని ఏదైనా కానీ ఇవన్నీ ఫార్ములాస్ అన్నమాట. అరగంట కాదు కానీ 48 నిమిషాలు అని చెప్తారు ఓషో. అలా 48 నిమిషాలు ఎవరైతే ఒక్క ఆలోచన లేకుండా కూర్చోవడం అలవాటు చేసుకున్నారో, ఏదో సడన్ గా ఏదో ఒక రోజు కాదు, ఏదో ఒక రోజు అవుతే అది కూడా చాలా గొప్ప విషయమే. ఏదో ఒక రోజు కూర్చోను ఆ రోజు చాలా చక్కగా ప్రతిరోజు ఆ విధంగా కూర్చోగలగడం అనేది, ఆలోచన లేకుండా కూర్చోవడం అనేది సార్ మ్యూట్ లో ఉన్నారు. సార్ మ్యూట్ లో. అదే యాక్చువల్గా నాకు మధ్యలో ఒక 10 ఫోన్స్ వస్తుండే. నేను ఒకవేళ వస్తే ఫోన్ తీసుకుని మళ్ళీ మాట్లాడతాను, పర్లేదు. ఆ విధంగా మాస్టరీ అనమాట. 48 minutes థాట్లెస్ స్టేజ్ లో కంటిన్యూస్ గా ఉండడం అనమాట. ఓకేనా? సో అది ఫస్ట్ లెవెల్ మాస్టరీ అనమాట. అది ఎన్లైటన్మెంట్ అనేది దాన్నే అంటారు. ఎవరైతే రోజు ఒక 48 నిమిషాలు ఆలోచన లేకుండా కూర్చున్నాడో అది ఎన్లైటన్మెంట్ అంటారు. అదొక ఎన్లైటన్మెంట్. ఎన్నెన్నో లెవెల్స్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ లో మన సూక్ష్మ శరీరం యానం బయటికి తీసుకొచ్చి మనల్ని మనం చూసుకోవడం అదొక ఎన్లైటన్మెంట్ లెవెల్ అనమాట. అంటే ఏంటంటే మనము క్లియర్గా మనం ఈ శరీరమే కాదు, మనము శరీరం తర్వాత కూడా ఉంటాము, ఈ శరీరాలు అనేది షర్ట్ లాగా మార్చేసుకుంటుంటాము అని ఆ క్లారిటీతో అండర్స్టాండ్ చేసుకుంటాం. అనుభవ జ్ఞానంతో మనం చక్కగా చూసి నేర్చుకోవడమే వల్ల ఏంటంటే అప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. అది ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ అంటారు. తర్వాత ఏమైంది అంటే నాకు ఆ భయాలన్నీ పోయాయి కదా. ఫస్ట్ కోపం పోయింది, తర్వాత భయాలన్నీ పోయాయి. తర్వాత నాకు ఇంకా చాలా సంవత్సరాలు పట్టింది. నాకు ఎన్నెన్నో లోకాల లోపలికి వెళ్తూ ఉండేదన్నమాట. ఆ ప్రయాణం జరుగుతూ ఉండేదన్నమాట. ప్రతిసారి ధ్యానంలో కానీ, నిద్రపోయినప్పుడు కళలో కానీ ఎన్నెన్నో లోకాలు చూసుకుంటూ అనేక వందల లోకాలకు వెళ్ళి ఎన్నెన్నో వేల సార్లు అలా వెళ్ళినప్పుడు ఆ లోకాల లోపల ఏంటి ఫస్ట్ మనకు ఆనందకరమైనవి జరుగుతాయి. ఎమోషనల్ బాడీ ముఖ్యంగా, అంటే ఇది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. ఆ సూక్ష్మ శరీరాన్ని ఎమోషనల్ బాడీ అనుకుంటాం. కోరికల శరీరము కూడా ఉంటుంది, డిజైర్ బాడీ కూడా అంటుంటాం మనం. అలా ఇది ఒక చాప్టర్ ఒకటి ఉందన్నమాట మన జీవితంలో. మన చాలా అతి ముఖ్యమైన చాప్టర్ ఇది అనమాట. ఓకే, ఎమోషన్స్ అంటే ఏంటంటే మన భావోద్వేగాలు, దాని లోపల కోపము, భయము, అలానే ఈ అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఈ కామ, క్రోధ, లోభ, మదమాశ్చర్యాలు ఇవన్నిటిపైన కూడా ట్రైనింగ్ అనేది, పక్కా ట్రైనింగ్ అనేది అది నాకు ఇవ్వడం జరిగింది అనమాట. ఎవరు ఇచ్చారు ట్రైనింగ్ అంటే ఎవరో కాదు, నా ఆత్మనే, మన ధ్యానమే. ఆ ధ్యానంలోనే అటువంటి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అనమాట. అయితే ఆటోమేటిక్గా నేను ఏ గురువు దగ్గరికి ఇంకా స్పెషల్గా ఏ గురువు వచ్చి నన్ను చేతి పట్టుకుని తీసుకెళ్దామో అది చాలా తక్కువ. నా ఆటోమేటిక్గా దానికి సహజంగా జరిగిపోయింది అనమాట. ఏమైందంటే మనకు మానవుడిగా ఉండడానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటి అంటే మనకు ఒక కోరికతో ఉన్నప్పుడే మనం మానవుడిగా ఉంటుంటాం. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనకు ఏదో ఒక కోరిక అనగానే ఉంటుంది, ఇది కావాలని ఉంటుంది, లేకపోతే ఇది సమస్య అని ఉంటుంది, ఇది వద్దని ఉంటుంది. ఈ రెండు ఉండడమే మానవ జన్మకు ఒక ఇంపార్టెంట్. మానవ జన్మలో ఇవి చాలా రెండు ఇంపార్టెంట్ విషయాలు అన్నమాట. ఒకటి కావాలి, లేకపోతే ఇది వద్దు, ఈ సమస్య వద్దు, ఇది వద్దు. స్ట్రాంగ్ గా ఇదంటే నాకు కోపం ఉంది, ద్వేషం ఉంది, అసహ్యం కూడా, చాలా ఇరిటేషన్ లోపల నుంచి, ఆ జుగుప్స రకరకాల ఉంటుంటే అన్నిటిపైన కూడా మాస్టరీ తెచ్చుకోవడమే మనం మనిషి జన్మ నుంచి ఆ ఋషి తత్వము, ఆ దేవతా తత్వము, ఋషి తత్వము, అలా వెళ్ళి ఎన్లైటన్మెంట్ తత్వానికి వెళ్తూ ఉంటాం అన్నమాట. చక్కగా ఇవన్నీ లెవెల్స్ అన్ని కూడా ట్రైనింగ్ ఇవ్వబడుతుంది అన్నమాట. ఆటోమేటిక్ ఇవ్వబడింది నాకు. ఎలా అంటే నాకు హైట్స్ అంటే భయం ఉండేదన్నమాట. ఎక్కువ మనం బిల్డింగ్ పైకి వెళ్ళినా, కొండపైకి వెళ్ళినా కిందకు చూడగానే కళ్ళు తిరిగినట్టుగా లోపలంతా బాడీలో ఎలా అనిపించేది. తర్వాత ఆ ధ్యానం లోపల చేస్తుంటే ప్రతిరోజు నైట్ నిద్ర లోపల కళలో అలా వెళ్ళిపోయి ఒక చక్క పెద్ద గోడ మీద కూర్చోబెట్టేవాళ్ళు. ఎవరో మరి మన ఆత్మనే అనుకోవచ్చు. అలా కూర్చునేవాడిని రోజు ఒక 12 గంటలు. అక్కడ నైట్ పూట మనకి ఇక్కడ నైట్ ఒక కళ, అక్కడ మాత్రం 12 గంటలు, పొద్దున 6 నుంచి సాయంత్రం 6 వరకు అలా కూర్చునేవాడిని. అలా 1 కిలోమీటర్ హైట్ కూడా, అది ఇటు పక్కన సముద్రం, అటు పక్కన అడవి.
మొత్తం ఒక హైట్ ఏమో కిలోమీటరు, గోడ పొడవేమో కనిపించే దూరం, అంటే కళ్ళ కనిపించేంత ఇంతకన్నా ఇంకా దూరం కావాల, అలా ఉండేది. అలా కూర్చొని 100 రోజులు అలా కూర్చోవడం జరిగిందనమాట. అప్పుడు భయం అంతా పోయింది, ఫియర్ ఆఫ్ హైట్స్ పోయింది. ఒకరోజు నాకు తెలియకుండానే మా బిల్డింగ్ పైన సిక్స్త్ ఫ్లోరా కొంచెం హైట్ లో ఉన్న బిల్డింగ్ లోకి వెళ్ళిన తర్వాత ఆ బిల్డింగ్ ఎండ్ దగ్గరికి వచ్చి జస్ట్ చూడు అని ఫ్రెండ్ని పిలిచాను అనమాట. పిలిస్తే కొంచెం దగ్గర దాకా వచ్చాను అంతే. ఒక 3 ఫీట్ల గ్యాప్ ఉంది, సేఫ్టీగానే ఉంది, కానీ ఎక్కువ వచ్చి అక్కడ క్యాజువల్ గా నుంచున్నాను. మా ఫ్రెండ్ రా అంటే అతను 6 ఫీట్ల కన్నా ముందే ఆగిపోయాడు. ఎందుకంటే నాకు కళ్ళు తిరుగుతాయని చెప్పాడు. అంటే అవును కదా, నాకు కూడా ఇద్దరు కళ్ళు తిరిగేవి, కానీ ఇప్పుడు ఏం కళ్ళు తిరగట్లేదు, అలాంటివి ఏం లేవే అనుకున్నాను. ఎందుకంటే అలాంటి ఆ కళల్లో ఇచ్చిన ట్రైనింగ్ అనేది యూస్ఫుల్ అవుతుంది అనమాట, మనకి ఉపయోగపడుతుంది ఆ విధంగా. తర్వాత ఎంతో ఆనందకరమైన సిచ్యువేషన్స్ అనేవి అన్ని చూస్తూ ఉంటాం అన్నమాట. మనకు అంటే ముఖ్యమైన ఆనందకరమైన విషయాలు ఏంటి అంటే, ప్రపంచంలో అన్ని చోట్లకెళ్ళి తిరిగి రావాలి, పుణ్యక్షేత్రాలు దర్శించాలి, ఆ దేశం ఈ దేశం తిరిగి రావాలని ఉంటుంది కదా. అలానే అంటే ఆ సూక్ష్మ శరీరంలో చక్కటి ఎన్నెన్నో ప్లానెట్స్, మన భూమి లాంటి సుందరం, అంతకన్నా ఎక్కువ సుందరమైన అందమైన ఆ గ్రహాలు, ఆ గ్రహాంతర వాసులు అందరితో కలిసి అందరితో చూస్తూ ఉండడం వల్ల, చూడడం అనేది ఎప్పుడైతే జరిగిందో, ఇంకా చాలా అత్యద్భుతమైన ఆనందకరమైన స్థితులు అనేవి అది అనుభవించడం జరిగిందనమాట. అలానే ఎప్పుడైనా తినకుండా పడుకున్నా కానీ ఆకలి వేయడం వల్ల ఆటోమేటిక్గా కళలో కూడా చక్కటి మన ఫుడ్ తినడం జరుగుతుందన్నమాట. ఎప్పుడు అయినా కానీ నాకున్న శక్తిని, ఇది గుర్తుంచుకోండి, ఎప్పుడు నాకున్న శక్తిని బట్టి, ఆ రోజు నాకు శక్తిని బట్టి ఆ రోజు వచ్చే ఫుడ్ ఐటమ్ ఉంటుందాం. నాకు వచ్చే కళలు అంటే ఎవరైనా, నాకైనా ఎవరికైనా ఇది ఫార్ములా, ఇంకా చెప్తున్నా, మీ కళలు ఎప్పుడైనా కానీ, కళలు నార్మల్ పర్సన్స్ కి కళలే, కానీ ఎవరైతే ధ్యానం చేసే వాళ్ళకు, బాగా శక్తి పెంచుకున్న వాళ్ళకు, ధ్యానం లోపల ఆలోచన అయితే ఉంటూ ఉంటే చాలా శక్తి పెరుగుతూ ఉంటే అప్పుడు ఏమవుతుందంటే, మన కళలన్నీ కూడా నిజాలుగానే ఉంటాయన్నమాట. కళలు కావు, అప్పుడు కళలన్నీ నిజాలు, నిజాం కన్నా ఇంకా గొప్ప నిజాలు, పరమ సత్యాలుగా ఉంటాయి. ఎందుకు నిజాలు అంటే, ఎలా ఇది కళనా నిజమా అని తెలవడానికి అంటే, మనం గిచ్చుకుంటే తెలుస్తుంది. ఇది కళ, గిచ్చుకుంటే నొప్పి లేకపోతే కళ అంటాం. కానీ అక్కడ సూక్ష్మ శరీర యానంలో అంటే పంచేంద్రియాలు ఉంటాయి, అహం ఉంటుంది, బుద్ధి ఉంటుంది. గిచ్చుకున్న నొప్పి ఉంటే అన్ని ఇంద్రియాలు పనిచేస్తుంటాయి అన్నమాట. మామూలుగా పనిచేయడం కాదు, ఇంకా అతి గొప్పగా పనిచేస్తాయి అన్నమాట. మన కళ్ళకు ఒక చక్కటి శక్తి ఉంటుంది, కొంతవరకు చూడొచ్చు మనం. అంతకన్నా ఒక ప్లానెట్ మొత్తం ఎట్ ఏ టైం చూడొచ్చే అంత గొప్ప శక్తి రావడం, అలాంటివి ఎన్నెన్నో శక్తి అంటే అంతటి చక్కటి ఆ ఇంద్రియాలు చక్కగా పనిచేస్తుంటాయి అన్నమాట. ఆకలి వేసినప్పుడు నాకు నార్మల్ శక్తి ఉన్నప్పుడు ఏదో వెళ్ళి తినేసినట్టు ఉండేది. కొంచెం శక్తి ఎక్కువ ఉన్నప్పుడు మంచి బాదం పప్పులు, జీడిపప్పులతో సంబంధించిన మంచి ఫుడ్ తిన్నట్టుగా కలొచ్చేది, కళ్ళ లోపల తిన్నట్టుగా. కానీ ఇంకా శక్తి పెరిగినప్పుడు ఏమవుతుందంటే, నేను అనేక గ్రహాల లోపల నుంచి వచ్చిన అద్భుతమైన ఆ వంటకాలన్నీ కూడా వచ్చేసాయన్నమాట. వచ్చేస్తే అది తింటుంటే ఆ ఆనందము, ఆ రుచి అంతా కూడా అది చాలా గొప్పనైన ఈ భూమికి సంబంధించిన ఇంకా గొప్ప ఆనందం, ఆ స్థితికి వెళ్తూ ఉంటాం అన్నమాట. ఇలా అన్నీ కూడా ఏమైందంటే, తర్వాత ఇన్స్టంటేనియస్ డిజైర్స్ మేనిఫెస్టేషన్ వస్తుంది మనకి. అంటే అప్పటికప్పుడు ఏది అనుకుంటే అది నెరవేరిపోయే ఆ కోరికలు అన్నీ నెరవేరిపోతుంటాయి. అటువంటి అసలు లోకాల్లోకి అలా వెళ్ళి రావడం వల్ల ఏంటే, ఆ పూర్తిగా మనిషి అంటేనే కోరికలు పోయిన తర్వాత, ఆ కోరికల యొక్క అంతా చూసిన తర్వాత, మనం ఇప్పుడున్న కోరికలు కాదు, ఈ కోరిక లేకపోతే ఇంకోటి 1,00,000 కోరికలు, 1,00,000 కోరికలు వస్తుంటాయి. మనిషి యొక్క తత్వమే అటువంటిది. కానీ ఆ టైం ఎక్స్పాన్షన్, టైమ్‌లెస్‌నెస్ స్టేట్ ఫీల్ అయినప్పుడు అన్ని కోరికలను చూసేసిన ఆ తత్వాన్ని అర్థం చేసుకున్న తర్వాత మనకు అప్పుడు అర్థమవుతుంది, నిజమైన నిస్వార్థం అంటే ఏమిటి? మనం పూర్తిగా తృప్తి పొందాక వచ్చేదే ఆ పరిపూర్ణమైన నిస్వార్థం అన్నమాట. అప్పుడు అలా దానికి కనెక్ట్ అవ్వడం అన్నమాట. ఆ విధంగా చక్కగా ఇలా ఎన్నెన్నో స్థితుల పైన ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఒక రోజు నాకు 2008లో ఆ బాధపడడం అనేది పూర్తిగా పోయిందన్నమాట. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్. మన బాధనే మనకు కర్మ. కర్మ అంటే ఇంకేదో లేదు. దుఃఖమే మన బాధనే మనకు కర్మ. మనకు ఎవరికైతే మీకు బ్యాడ్ కర్మ ఉందా లేదా టెస్ట్ చేసుకో అంటే ఒకటే ఒక క్వెషన్ అడుగుకోవాలన్నమాట. నేను చిట్ట చివరిగా ఎప్పుడు బాధపడ్డాను? మీరు కనీసం కొన్ని సంవత్సరాలు అయిపోయిందనుకోండి బాధ. అలా ఒక నెల రోజులన్నా బాధపడకుండా ఉంటే, పోనీ ఒక్క రోజన్నా బాధపడకుండా మీ కర్మల లేనట్టే గుర్తుంచుకోండి. మీకు బ్యాడ్ కర్మస్ అంటే ఏదో లేదు. మీరు బాధపడడమే మీ బ్యాడ్ కర్మ. ఎందుకంటే
ఏమవుతుందంటే మనం బాధపడడం వల్ల వైబ్రేషన్స్ అన్ని యూనివర్స్ అందరికి వెళ్ళి అందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాయి. అదే మన కర్మ అవుతుందన్నమాట. అంతే. మన సంతోషమే, మన ఆనందమే, మన గుడ్ కర్మాస్, పుణ్యకర్మలు అన్నిటికన్నా గొప్ప మించిన పుణ్యకర్మలు ఏంటంటే మనం ఆనందంగా ఉండడమే ఫ్రెండ్స్. ఇవి నేను నా ఆధ్యాత్మిక ప్రయాణంలో తెలుసుకున్నవి కొన్ని విషయాలన్నమాట. తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్స్ వెళ్తుంటే ఆ ఆనందం అనేది ఇంకా మరింత చాలా ఎన్నెన్నో లెవెల్స్ ఆఫ్ ఆనందాలు ఉంటాయన్నమాట. ఒక మనిషిగా కొంతవరకు ఆనందం అంటే ఏంటి అంటే మనిషికున్న అత్యధికమైన ఆనందం ఎలా నిర్వచిస్తారు అంటే, ఒక మనిషి ఒక 25 సంవత్సరాలు ఉన్న వ్యక్తి భూమండలానికి అంతరికి చక్రవర్తిగా ఉన్నాడనుకోండి. అతను కావాలనుకున్న ఆరోగ్యంగా ఉన్నాడు, మనసు కూడా చక్కగా ఆనందంగా చక్కటి మనస్తత్వం కూడా ఉంది. తర్వాత కావాలనుకున్నవన్నీ కోరికలు నెరవేరే అంతటి ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయనుకోండి. ఆ చక్రవర్తి కన్నా కావాల్సింది అన్ని భూమి మీద ఉన్నాయి, అన్ని అతని చేతిలో ఉన్నాయి. అతనికి ఒక ఆనందం ఉంటుంది. అది మనిషి ఆనందం అంటారన్నమాట. దానికన్నా ఒక 1000 రెట్లు ఉన్నది కిన్నర లోకం, కింపురుష, ఇంకా 1000 రెట్లు కింపురుష, గంధర్వ, దేవత, తర్వాత బ్రహ్మానందం, తర్వాత ఋషి ఆనందం అంటారు. ఋషి ఆనందం, బ్రహ్మానందం అలా చెప్తుంటే తర్వాత కొన్ని తర్వాత ఇంకా బ్రహ్మానందం ఎన్నో, ఇంకా 1000 కూడా కాదు, ఇంకా ఎన్నెన్నో 1000 రెట్లు అని చెప్తారు అన్నమాట. అలాంటి ఆనందం అనేది ఇంకా రోజు రోజుకు పెరుగుతూ వెళ్తుంది అన్నమాట. అలా వెళ్ళడం అనేది, ఆనందం అనేది చాలా చక్కగా ఆ బ్రహ్మానంద స్థితి, ఆనందం, మహదానందం, పరమానందం, బ్రహ్మానందం అవన్నీ కూడా పెరుగుతూ వెళ్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం తెలుసుకుంటూ ఉంటాం. అప్పుడే ఏంటంటే మన యొక్క పొద్దు నుంచి సాయంత్రం వరకు మనం ఎవరిని చూసినా కానీ, ఒక మనిషికి నరదృష్టి అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఎవరిని చూసినా కానీ, ఎవరైనా బాగుపడుతున్నా అంటే, అరే వీడు ఎందుకు ఇట్లా ఉన్నాడు, జలసీ కానీ, అరే వీరు ఇట్లా లేకుండా ఇట్లా బాగుంటుంది. చక్కటి ఒక ప్రశాంతమైన, అందరికీ మేలు కలుగుగాక, అందరికీ కళ్యాణ మిత్ర అంటారు అన్నమాట. అట్లాంటి వాళ్ళు అందరం ఎక్కడ ఎవరిని చూసినా కానీ, వీళ్ళందరూ బాగున్నారు, ఇంకా బాగుండాలి, అందరూ ఇంకా గొప్పగా ఎదగాలి అని అనుకుంటూ ఉంటాం అన్నమాట. ఆటోమేటిక్గా అలాంటి స్థితి కలుగుతుంది ఆటోమేటిక్గా. అదే మీకేంటే పొద్దునుంచి మీ ధ్యానం లోపల మీరు ఎంతగా ఎదిగాలని చెక్ చేసుకోవడానికి అంటే ఒకటే ఒక చెక్ చేసుకోవచ్చు అనమాట. నేను ఎంత ప్రేమపూర్వకంగా ఉన్నాను. అంటే ఫస్ట్ అంటే ప్రేమ లోపల రకాలు ఉంటాయి అనమాట. ఫస్ట్ అంటే మనము ఎవరో ఒకరు అందంగా ఉంటే ప్రేమిస్తాము, ఎవరో చిన్నపిల్లలు ఉంటే ప్రేమిస్తాం. అది కామన్, సహజమే. ఒకళ్ళనే ప్రేమిస్తాం మన జీవితంలో. ఒక ఆపోజిట్ పర్సన్ కానీ, అంటే ఇప్పుడు స్త్రీలైతే పురుషులైతే స్త్రీలు ప్రేమించే, ఇవన్నీ కామన్, సహజమే. కానీ ఆ ప్రేమ అనేది ఇంకా పెరగడం అనేది వల్ల ఏంటి, ఎటువంటి పక్షపాతం లేకుండా, ఆ గుణాలకు అతీతంగా, ఒక మంచివాడినైతే ప్రేమిస్తారు ఎవరైనా, మంచివాడే కదా ప్రేమిస్తారు. కానీ గుణాలకు అతీతంగా ఆత్మస్వరూపాన్ని చూస్తూ, అందరిలో ఉన్న దివ్యతత్వాన్ని చూస్తూ, అందరినీ మనం 24 అవర్స్ మనం ఆ ప్రేమతత్వంలో, దివ్య ప్రేమతత్వంలో ఉంటాం అన్నమాట. అన్నిటిని మనం పట్టుకున్న వస్తువుని, మనం వేసుకున్న డ్రెస్ని కానీ అన్నిటిని కూడా చక్కటి పాజిటివ్నెస్తో, ఆ చక్కటి యొక్క కరుణ, ప్రేమ, ఇలా చక్కటి ఫీలింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి, డెవలప్ అవుతుంటే డెవలప్ కూడా చేసుకుంటూ ఉంటాం మనం. ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ, ఎక్కడైతే మనం తక్కువ ఎనర్జీ అవుతుంది, ఎక్కడైతే మనం బాధపడుతున్నాం చెక్ చేసుకుంటూ, నోట్ చేసుకుంటూ, ఎప్పుడైనా మనకు ఏ కారణం వల్ల బాధపడుతున్నాం నోట్ చేసుకుని, మళ్ళీ ఆ కారణం వల్ల, ఆ జ్ఞానం వల్లనే మనం బాధపడతాం అన్నమాట. చెక్ చేసుకుంటూ ఇక్కడ ఏ అజ్ఞానం వల్ల నేను బాధపడ్డాను, ఇక్కడ ఏ అజ్ఞానం వల్ల బాధపడ్డాను అని అన్ని నోట్ చేసుకుంటూ, క్లియర్గా అర్థం చేసుకుని, డిస్కస్ చేసుకుంటూ, అక్కడి నుంచి ఎదుగుతూ మన జీవితం అంతా ఆనందమయంగా, అద్భుతంగా, పరిపూర్ణ ఎరుకతో మనం మార్చుకోవడమే ఈ ధ్యాన మార్గం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను చెప్పాల్సింది మెయిన్గా చెప్పాను. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. చాలా అద్భుతంగా ఉంది సార్. ఆనందం, పరమానందం మాటల్లో తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫ్రెండ్స్, మాస్టర్ని ఏమైనా ప్రశ్నలు అడగాలనుకుంటున్నారా ఫ్రెండ్స్? నేను సార్ని అడగండి. హ్యాండ్ రైజ్ చేయండి. అందరినీ మ్యూట్. ఓకే, ఎవరు అడగాలనుకుంటున్నారు మేడం? శైలజ గారు. శైలజ గారు రావట్లేదు. ఓకే, 1 సెకండ్. అన్మ్యూట్ చేశాను శైలజ గారు.
మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం అండి. చెప్పండి. మంచిగా అనిపించింది సార్ క్లాసు. మాకు నిరంతరం ఆనందంగా ఎలా ఉండాలో మంచిగా స్ఫూర్తినిచ్చింది సార్ క్లాస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ శైలజ గారి గురించి మంచి- ఒక్క మాట సార్. శైలజ గారు చెప్పండి ఫస్ట్ ధ్యానం తనకి తెలిసిన ఫస్ట్ డే నుంచి 3 అవర్స్ కూర్చుంటున్నారు సార్. ఎర్లీ మార్నింగ్ 3 to 6 కూర్చుంటారు. వెరీ గుడ్, వెరీ గుడ్. గ్రేట్ మాస్టర్. ఎక్సలెంట్ అండి. వెరీ థ్యాంక్ యూ శైలజ గారు. రియల్మీ ఓకే. ఎవరండి? రియల్మీ 3 అని ఉంది, నేమ్ లేదు. అది బై మిస్టేక్ లో వచ్చినట్టుంది వాళ్ళకి. వాళ్ళకు Okay. తెలియక హ్యాండ్ రైస్ అయినట్టుంది అంతే. ఓకే ఓకే. ఇంకా ఫ్రెండ్స్ ఎవరైనా ఎలాంటి ప్రశ్నలున్నా అడగండి సార్ ని. చాలా బాగా క్లారిటీ ఇస్తారు సార్. ఈ రోజు సార్ వర్క్ షాప్స్ చేస్తారు కాబట్టి మనలాంటి వాళ్ళను వందల వేల మందిని చూస్తారు ఒక్కొక్క సెషన్ లో. సార్ సార్ అందరి తరఫున నేను అడుగుతున్నాను, ఎస్ మేడం. యా. సాధన చేయడానికి కొంత శరీరం సహకరించకపోవడమా లేకపోతే ఆలోచనల కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దానికి ఏమైనా ట్రిక్స్ చెప్పండి సార్ అందరికి. యా. సో ఏమిటి అంటే మనము శరీరం అనేది శక్తి పెరుగుతుంటే సహకరిస్తూ ఉంటుంది. అంతవరకు సహకరించినంత వరకు ఏం చేయాలంటే మనం చిన్న చిన్న ధ్యానాలు చేసుకో 5 నిమిషాలు 10 నిమిషాలు సహకరిస్తే 10 నిమిషాలు చేసుకుని మళ్ళీ ఒక 2-3 నిమిషాలు వాకింగ్ చేసుకోవడం, స్ట్రెచ్ చేసుకుని మళ్ళీ 5 నిమిషాలు 10 నిమిషాలు చేసుకోవాలి. శరీరం సహకరించకపోతే ప్రాబ్లం ఏం లేదు. ఓకే. ఎందుకంటే మనసు ఉన్నంత వరకు మార్గం ఉంటుంది. ఏంటంటే చిన్న చిన్నగా డివైడ్ చేయాలన్నమాట. 5 నిమిషాలు 10 నిమిషాలు అరగంట చేసుకుని కాలు స్ట్రెచ్ చేసుకుని మళ్ళీ ఒకసారి నుంచునో లేకపోతే ఒక 2 నిమిషాలు పడుకునైనా 2-3 నిమిషాలు పడుకుని కొంచెం వెన్నుముక అంత నొప్పి అలాంటివి వస్తాయి కదా, సెట్ అయ్యాక మళ్ళీ కూర్చుని మళ్ళీ ధ్యానం చేసుకోవచ్చు. శరీరం అనేది ప్రాబ్లం ఏం లేదు. తర్వాత మనసు అనేది చాలా ఇంపార్టెంట్. మనసుని మనం ఏంటో ఆప్యాయతతో బుజ్జగరించి చక్కగా దానికి మంచి మాటలు చెప్పి ఇలాంటి క్లాసెస్ అటెండ్ అవుతుంటే మనం ఇన్స్పిరేషన్ అవన్నీ తీసుకుంటూ చక్కగా మనం మనసుతోటే ఫ్రెండ్షిప్ తోటే వింటుంది అనమాట. లేకపోతే అది జనరల్ గా ఏంటంటే మనసు పైన మనం గట్టిగా మనం ఏంటి దానిపైన ఆధిపత్యం చెలాయించాలా అనుకోద్దాం. మనసుతో ప్రేమతోటే చెప్తే చాలా చక్కగా వింటుంది అనమాట. ఓకే. అందుకే నేను కూడా మొన్న 30 days మెడిటేషన్కి వెళ్ళాను. 30 days కంప్లీట్ గా మౌనంగా ఉంటూ సెల్ ఫోన్ లేకుండా కంప్లీట్ మెడిటేషన్ చేసుకుంటున్నాము. ఆ 30 days మెడిటేషన్ అంటే ఏంటి, మామూలుగా ఒక రోజు గంట సేపు చేయాలంటేనే చాలా అనిపిస్తుంది. కొన్ని రోజులైతే ఏం కాదు కానీ అలా 30 days లోపల ఒకానొక సమయంలో నాకు కూడా అనిపిస్తుంది అనమాట. అంటే తర్వాత చేద్దాం, కొంచెంసేపు పడుకుందాం అలాంటి ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట. వచ్చినప్పుడు అప్పుడు మాత్రం మరింత లాలించి పాలించి ఆప్యాయతతో ఒక్క సెకండ్ బుద్ధుడు ఏం చెప్పి ఒక్క సెకండ్ చాలా ఇంపార్టెంట్. ఒక్క సెకండ్ ధ్యానం చేసినా మనం చాలా ఎదుగుతున్నాము. సో ఒక్క సెకండ్ చేద్దాం, లేదా 10 సెకండ్ కొంతసేపు చేద్దాం, ఇంకొంతసేపు చేద్దాం అని చక్కగా భుజగరించుకుని నేను తీసుకెళ్తున్నాను నన్ను నేనే, నా మనసుని అలా ఆ విధంగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకేనా? గ్రేట్ సార్, గ్రేట్ సార్. సార్ నిద్ర గురించి చెప్పండి సార్. మీరు గుడాకేశులు కదా. అవునండి. యా. సో నిద్ర గురించి ఏంటంటే ఒక 10 రోజులు మీరు ప్రాక్టీస్ చేస్తే తర్వాత మిగతా అంతా ఆటోమేటిక్గా ఈజీ అయిపోతుంది. ఫస్ట్ కొన్ని రోజులు ఇబ్బందిగా ఉంటుంది. అది కూడా ఏంటంటే మళ్ళీ చెప్పినట్టుగా ఎవరి స్పీడ్ ప్రకారం వాళ్ళు వెళ్తుండాలి. ఓకే. సో ఒక్కొక్కరు అంటే రోజుకు 1 నిమిషం చొప్పున పెంచుకుంటూ వెళ్ళినా రాత్రి ఒక సంవత్సరం లోపల 6 గంటలు అన్నమాట. అంటే రోజుకు ఒక్కొక్క నిమిషం పెంచుకుంటే నెల రోజులకు 30 నిమిషాలు, 6 నెలలకి అలా సంవత్సరానికి వచ్చేసరికి 6 గంటలు అయిపోతుంది. 360 రోజులు అంటే 6 గంటలు. ఓకే. 6 గంటలు మనం నైట్ల్లో ధ్యానం చేసుకో అలవాటు అవుతుంది. బట్ ఇది యావరేజ్గా చెప్పాను. బట్ ఒక్కొక్కరు కొంతమంది స్పీడ్గా వెళ్తారు, కొంతమంది స్లో వెళ్తారు. నిదానంగా ప్రాక్టీస్. ఏది కూడా ఒకటేసారి ఫోర్స్ చేయొద్దు. మనసుకైనా శరీరానికైనా ఏదైనా ఒకటేసారి ఫోర్స్ చేయకండి. ఏదైనా నేను చెప్పాను కదా అని ఒకటేసారి 3 గంటలు కూర్చుని తర్వాత నాకు నొప్పులన్నీ వచ్చేసాయండి అని ఎప్పుడు అనుకోవద్దు. మీరంటే చక్కగా మీ యొక్క అరగంట చేసేవాళ్ళు 35 నిమిషాలు 40 నిమిషాలు నిదానం ఒక్క స్టెప్ వైజ్గా వెళ్ళాలనుకోండి చాలా ఎక్కువ దూరంకి వెళ్తుంటారు. లేకపోతే ఏంటి ఒకటేసారి ఇబ్బంది పెట్టుకోవద్దు ఎప్పుడైనా కానీ. ఓకే. ఆ విధంగా చేసుకోండి. రాత్రిలో కూడా చేసుకోవచ్చు. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ నేను చెప్తుంటాను. ఒక టిప్ అనమాట అది. ఓకే. నిదానంగా రోజు కొంచెం సేపు చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇంకా ఎవరికైనా బాగా తపన ఉన్న వాళ్ళు, శరీరం సహకరించే వాళ్ళు, అంటే శరీరంలో నొప్పులు ఎక్కువ లేని వాళ్ళు ఏంటంటే ఎక్కువసేపు చేసుకోవచ్చు. నైట్ టైం చేసుకుంటే ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. కొంతమందికి నొప్పులు ఉన్నాయనుకోండి,
వాళ్ళకి అంటే ఏజ్ పెద్దగా అయిన వాళ్ళకి కొంచెం వాత గుణము అంటారనమాట. అంటే ఏంటి శరీరంలో నొప్పులు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. అలాంటి వాళ్ళంటే కొంచెం నిదానం చూసుకొని చేసుకోవాలి అంతే. లేకపోతే మిగతా వాళ్ళు చేసుకోవచ్చు. యూత్‌లో ఉన్న వాళ్ళనుకోండి వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఏమి ఉండదు. నన్ను అడిగేవాళ్ళం, "నువ్వు నైట్‌ల్లో ధ్యానం చేస్తావా? నీకేం నొప్పులు ఉండవమ్మా?" అని పెద్దవాళ్ళు అడిగేవాళ్ళు. 60, 70s ఉన్న వాళ్ళు అడిగేవాళ్ళనమాట. అడిగితే అవునా నొప్పులు ఎందుకుంటాయని నాకు అలాంటివి తెలీదండి. అంటే ఎందుకో నాకు అలా ఉండదనమాట. మన అంటే ఎందుకు ఉండదు అంటే నేను అది ఈ జన్మ సాధన కాదు కాబట్టి, నేను పోయిన జన్మలోనే నైట్‌ల్లో ధ్యానం చేసుకొని ప్రాక్టీస్ చేసుకున్నాను కాబట్టి ఈ జన్మలో నాకు లేదు. అంతే తప్పించి అంతా కూడా ఈ లెక్క కాలిక్యులేటెడ్‌గా ఉంటుంది కాబట్టి చిన్న స్టెప్స్ వేసుకోండి. మీ చిన్న స్టెప్స్ అన్నీ కూడా అక్యుములేట్ అవుతాయి. అక్యుములేట్ అయ్యి ఎన్నెన్నో జన్మలకి బాగా మనం బేస్ ఏస్తున్నాం అంతే. ఓకేనా? సో, కొంతమంది చాలా మంది ధ్యానం చేస్తానికి అనుకుంటారు కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఫైనాన్షియల్‌గా కూడా చాలా ఇబ్బందులున్నాయి. నాకు టైం దొరకట్లేదు. ఎన్నెన్నో ఉంటాయి. అవన్నీ ఎన్నెన్నో కారణాల వల్ల రాలేకపోతారు. కానీ వచ్చిన కొంత సమయం మీరు తీసుకొని అలకేట్ చేస్తూ వీలైనంత 5 నిమిషాలు, 10 నిమిషాలు, ఒక్క నిమిషం, 10 సెకన్లు అలా నిదానం చేస్తుంటే అన్నీ కలిసొచ్చే సమయం వస్తుందన్నమాట. ఆసన్నమవుతాయి. ఈ జన్మలో అయ్యుండొచ్చు, నెక్స్ట్ జన్మలో అయ్యుండొచ్చు. నెక్స్ట్ జన్మలో ఏమంటారంటే కొంతమంది అంటారు పెద్దవాళ్ళు కూడా చేస్తుంటారు కదా! ఇంకా పెద్దవయిపోయి ఇంకా ఏదో అప్పుడే ధ్యానం నేర్చుకుంటారు. కొన్ని రోజులు ధ్యానం చేయగానే వాళ్ళకి వయస్సు వల్ల చనిపోయారనుకున్నా అయిపోయినా కానీ వాళ్ళు నెక్స్ట్ జన్మ చిన్న ఏజ్ నుంచే నేర్చుకునే ధ్యాన కుటుంబంలో పుట్టడం వల్ల చిన్న ఏజ్ నుంచే వాళ్ళు కంటిన్యూ అవుతాం. ప్రతి ఒక్కటి కూడా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఎదుగుతూనే ఉంటామన్నమాట. చక్కగా బాగా సహకరిస్తుందన్నమాట ప్రకృతి శక్తులు. ఈ విధంగానే భగవద్గీతలో శ్రీకృష్ణుడు క్లియర్‌గా చెప్తానన్నమాట. ప్రతి ఒక్కరికి మనం ఎప్పుడు ఎదుగుతూనే ఉన్నామన్నమాట. ఒకవేళ యోగ భ్రష్టత్వం అని కూడా ఒక వర్డ్ కూడా వాడతారన్నమాట. ఎప్పుడైనా ఇంత ఎదిగాం, చాలా ఎదిగాం. ఎదిగిన తర్వాత ఒక్కటేసారి మనకు ఇంక ధ్యానము ఏదో ఒక లైఫ్ సిట్యుయేషనో లేపోతే ఒకళ్ళు ఆహ్, ఇంట్లో వాళ్ళ పరిస్థితుల్లో ధ్యానం ఆపేయడమో, లేకపోతే మళ్ళీ కోరికలు రావడం వల్ల, ఆ కోరికల వలయంలో చిక్కుకుపోవడం అంటారు. అలా వెళ్ళిపోయి మళ్ళీ ధ్యానం ఆపేసినా కానీ మళ్ళీ అంటే వాళ్ళు ఆ లెవెల్‌కెళ్లారు కదా! ఒక్కసారి. వెళ్ళిన వాళ్ళని పడడం అంటూ ఏముండదు. పడినట్టుగా కనిపిస్తారు. బయట వాళ్ళు అంటారు, "అరేయ్! నేను మొన్నటిదాకా ధ్యానం చేసేవాళ్ళు వాళ్ళ ఫేస్‌లో గ్లో ఉంది. వాళ్ళు చక్కగా బాగా ఉండేవాళ్ళు. ఇదేంటి సడెన్‌గా ఇలా పడిపోయారేంటి మళ్ళీ?" ఇట్లా చేసేస్తున్నా అనుకుంటాం కదా! దాన్ని కూడా క్లియర్‌గా చెప్పారనమాట. అలా పడిపోయినట్టుగా కనిపిస్తే పడిపోవడం కాదు. మళ్ళీ ఎక్కడి దాకా ఎళ్లారో అక్కడి నుంచే కంటిన్యూ అవుతారు. మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఆ చిన్న లెర్నింగ్స్ కొన్ని ఉంటాయి. ఆ లెర్నింగ్స్ వచ్చేంత వరకు మనం ఆపినట్టుగా కనిపించినా మళ్ళీ అది చేసుకొని మళ్ళీ ముందుకెళ్ళిపోతారనమాట. 'సిద్ధార్థ' అని ఒక బుక్ గురించి పత్రి సార్ చెప్పారు. అది ఆ బుక్‌కి నోబెల్ ప్రైజ్ వచ్చిందన్నమాట లిటరేచర్‌లో. ఓకే. నోబెల్ ప్రైజ్ వచ్చిన బుక్ 'సిద్ధార్థ' అనే బుక్ అన్నమాట. ఓకే. అది హిందీలో ఒక మూవీ కూడా తీశారు. చాలా ఫేమస్ బుక్ అన్నమాట. అయితే ఆ బుక్ లోపల గూడా ఇదే చెప్తాను. ఒకతను చక్కటి ఎన్‌లైటెన్ స్టేట్‌కి దాకా ఆల్‌మోస్ట్ రీచ్ అవుతాడు. రీచ్ అయ్యి ఆ ఎన్‌లైటెన్ స్థితి అనుభవిస్తూ ఉంటాడు. తర్వాత ఏంటే తను ఆహ్, సిటీలోకి రావడము, ఒక అమ్మాయిని చూడడము. ఆమె ప్రాస్టిట్యూట్ వేశ్యాగృహం లోపల ఒక అమ్మాయిని చూసి చాలా ఇష్టపడతాడు. ఇష్టపడిన తర్వాత ఏదోలా మళ్ళీ నాకు కావాలి అనుకుంటాడు. మ్యారేజ్ చేసుకోవాలనుకుంటాడు. ఆమె ఆమె వచ్చేసి సరే నీకేమైనా జాబ్ ఉందా? నీకేమొచ్చు? డబ్బులున్నాయి నీ దగ్గర. ఏంటి అసలు నువ్వు నన్నెలా కావాలి? నేను చాలా వేషంలోనే చాలా గొప్ప వేషం నా దగ్గర చాలా ధనవంతులే వస్తారు కదా! ఎట్లా వద్దాం అనుకున్నావు అంటే అని అడుగుతదన్నమాట. అడిగితే ఆయన నా దగ్గర నాకు తెలిసినవి ఒకటంటే ఉన్నాయి. నేనంటే పస్తులు ఉండగలను. ఓకే. మొండిగా అలానే కూర్చో అంటే కూర్చోగలను. ఎక్కడైనా ఉండిపో అంటే అలానే కూర్చోగలను. ఇవి రెండే నాకున్న శక్తులు అని చెప్తారన్నమాట. అయినా కానీ ఆమె తర్వాత ఆయన జాబ్ చేసి, బిజినెస్ చేసి, సంపాదించి తర్వాత ఈమెను మ్యారేజ్ చేసుకొని ఒక పిల్లగాడు పుడతాడన్నమాట. అందరూ అనుకుంటారు ధ్యానంలో ఎంత చక్కగా తపస్సు చేసుకునేవాడు, ఆయన సన్యాసిగా ఉండేవాడు. మళ్ళీ సంసార బంధం పడిపోయాడు అన్నట్టు ఉంటుంది కానీ, మళ్ళీ పిల్లాడు పుట్టాక మళ్ళీ అతనికి ఆమె ఇంకా వెళ్ళిపో అని చెప్పి పంపించేస్తుందన్నమాట ఆమె. పంపించేసిన తర్వాత ఆ పిల్లవాడిని తీసుకొచ్చి అడవిలోకొచ్చి మళ్ళీ అడవిలోకి వస్తుంటే అప్పుడు తను మళ్ళీ నదితో మాట్లాడి వెంటనే ఎన్‌లైటెండ్ అయిపోతారన్నమాట. ఎన్‌లైటెండ్ స్టేట్‌కి రీచ్ అయిపోతారు. అది ఎప్పుడైనా పడిపోయినట్టు అనిపించినా మళ్ళీ రీచ్ అయిపోతుంటాం ఈజీగా. కానీ ఒకసారి రుచి చూసి వచ్చారు కాబట్టి ఇంకా ఫాస్ట్‌గా అలా వెళ్ళిపోయి స్థితమైపోతూ ఉంటాం అన్నమాట. ఫస్ట్‌లో వెళ్ళిపోయి రుచి చూసి మళ్ళీ వస్తాం. మళ్ళీ పడిపోతాం. అలాంటి ఉన్నట్టు ఉంటుంది కానీ ఎక్కడ పడిపోవడం అని ఉండదు. ప్రతి ఒక్కటి కూడా ఎదుగుతూనే ఉంటాం అన్నమాట. కాకపోతే అంటే అలా కనిపిస్తున్నారు. బయట వాళ్ళకి అలా కనిపిస్తుంది. ప్రతి క్షణం ఎదుగుతూనే ఉంటాం. ఇది స్పిరిచ్యువల్ ఫార్ములాస్‌లో ప్రతిసారి చెప్పిందేంటే ఆహ్, కంటిన్యూయస్‌గా మనం ఎదుగుతూనే ఉన్నాం. ఎక్కడ గూడా వెనక్కి వెళ్ళిపోయినదే లేనే లేదు. మనిషి యొక్క జీవితమే కాదు. ఎక్కడ ఏ జన్మ, ఏ లోకాలైనా కానీ వెనక్కి పడేది ఏం లేదు అని చెప్పారన్నమాట. ఓకేనా? ఓకే మేడం. థాంక్ యూ. థాంక్ యూ సార్. జ్యోతిరెడ్డి కసిరెడ్డి గారున్నారు. మేడం
పావని గారు ఇప్పుడే వచ్చారు. పావని గారు, పావని నరేంద్ర గారు. ఓ అవునా? మేడం మాట్లాడతారా? ప్రబోధ్ సార్ ఉన్నారు. ఇంకా ఫ్రెండ్స్ ఎవరైనా ప్రశ్నలు అడగాలనుకుంటున్నారు? ఫ్రెండ్స్ అందరికి ఒక విషయం. ప్రబోధ్ సార్ 10 years నడుము వాల్చకుండా పడుకోకుండా ఉన్నారట. ఎంత మంచి ఎక్స్పెరిమెంట్ అంటే అసలు అది అద్భుతం. నమ్మలేకపోతున్నాం అసలు, కానీ చేశారు సార్. అంతేకాకుండా తను యుఎస్ లో జాబ్ చేసేటప్పుడు కూడా 20 hours కూడా వర్క్ చేశారట. 22 hours 2 hours ధ్యానం చేసుకొని. అంటే తనకి మనలాగే కాళ్ళు చేతులు ఉన్నాయి, అంత సాధించారంటే మనం ఎందుకు చేయలేము అనిపిస్తుంది వింటుంటేనే. సార్ ఇది ఇలా చేయడానికి ఎక్స్పెరిమెంట్ కి ఏదైనా ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా సార్ మీకు? యా మేడం, ఫుడ్ ఫుడ్ హ్యాబిట్స్ గురించి ఏమైనా పాటిస్తే చెప్పగలరా? అదే యా యా కొంచెం అది చెప్పండి సార్. అదే మేడం, ఫుడ్ హ్యాబిట్స్ మనము పాటిస్తే ఇంకొంచెం ఈజీగా ఉంటుంది మేడం. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే సింపుల్ గా ఒకటి ఫార్ములా ఏంటంటే, మన శరీరంలోంచి దుర్వాసన రాకుండా ఉండేట్టుగా మనం ఫుడ్ తీసుకోవాలన్నమాట. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన శరీరం నుంచి కానీ నోటి దగ్గర నుంచి కానీ అలా ఆటోమేటిక్గా మనం సరైన ఫుడ్ ఆహారం తీసుకోకపోతే కొంచెం అలా రెండు మూడు రోజులు రాకుండా కానీ మనకు బ్యాడ్ స్మెల్ రావట్లేదు అంటే దాని ఉద్దేశం ఏంటంటే మనం చక్కటి స్థితిలో ఉన్నట్టు అన్నమాట. కొంచెం ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుని రా వెజిటబుల్స్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఈవినింగ్ పూట నైట్ అలా ధ్యానం చేయాలనుకున్న వాళ్ళు ఈవినింగ్ పూట మాత్రం ఇంకా ఈవినింగ్ ఒక మధ్యాహ్నం 2 వరకు 3 వరకు తినేసిన తర్వాత ఇంకా తర్వాత నుంచి మనం ఓన్లీ రా ఫుడ్ మాత్రమే, అంటే ఫ్రూట్స్ కానీ రా వెజిటబుల్స్ కానీ ఏమన్నా దాంతో ఉంటే చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది నైట్ పూట ధ్యానం చేయాలనుకున్నప్పుడు. అంతే, అలా చిన్న అంటే ఎంత బాగా చేస్తే ఫుడ్ లోపల కూడా రీసెర్చ్ చేయొచ్చు, ఎంత ఎక్కువ చేస్తే అంత ఉంటుంది. కానీ ఏది కూడా ఎక్స్ట్రీమ్కి వెళ్ళకుండా ఒకటేసారి మానొద్దు. మీరు నిదానంగా కొంచెం తక్కువ చేస్తూ అలా స్లోగా వెళ్తే అంటే ఒక 1 year లో చూసుకోవాలన్నమాట. మన బాడీకి కూడా ఒకటేసారి ఇబ్బంది పెట్టద్దు. ఓకే, స్లో అండ్ కన్సిస్టెన్సీ రెగ్యులర్ గా. ఒక ఫార్ములా ఏంటంటే ప్రతిరోజు ప్రయత్నిస్తూనే ఉండాలన్నమాట. ప్రతిరోజు అవకాశాన్ని ఉపయోగిస్తున్నా, ప్రతి ఒక్క రోజు కూడా అవకాశం, ప్రతి రాత్రి కూడా అవకాశమే కదా. మనం ఏ రోజు లేవమో నెక్స్ట్ రోజు తెలియదు, ఎవరికి తెలియదు. అలా పడుకున్న వాళ్ళు అలానే పడుకున్న నిద్రలో పోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు రోజు. ఇప్పుడు చెక్ చేస్తే ప్రతి రోజు నైట్ మనం ధ్యానం చేసుకోవడానికి అవకాశం వచ్చింది కదా, అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకున్నా అంతే. ప్రతిరోజు అవకాశాన్ని ఉపయోగించుకుంటాను. అదే దాని ద్వారానే ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యాను నేను కూడా. స్టార్టింగ్ లో ఎన్నోసార్లు ధ్యానంలో కూర్చునేవాడిని, ఆటోమేటిక్గా నా కళ్ళు తెచ్చేసరికి మంచం మీద ఉండి లేచేవాడిని అనమాట. అలా ఎన్నోసార్లు అయినాయి. తర్వాత అలా ఒక చూసి తర్వాత ఏం చేశానంటే అది ప్రతిసారి కొంచెం ఆలోచించి ఏం చేశానని, నేను ధ్యానం చేయాలనుకుంటున్నా కానీ ఏం చేస్తాను, నిద్రపోతున్నా. నాకు నేనే చైర్కి కట్టేసుకుని మరీ ధ్యానం చేశాను దుప్పటితో. అంటే అలా ఎదుగుతూ ఉంటాం మనకే తెలుసు, మనసుంటే మార్గం ఉంటుందా, అలా ఉంటుంది. బట్ ఏంటంటే ఇవన్నీ కూడా ఫార్ములాస్ నేను కొన్ని తయారు చేశాను. నేను ఒకసారి ఎప్పుడైనా కోర్స్ స్టార్ట్ చేస్తాను. October 16th నుంచి అనుకుంటున్నాను ఒక కోర్సు. October 16 నుంచి 20 వరకు అది ఒక కోర్స్ ఉంది. దానికి ఒక ఫామ్ కూడా ఉంటుంది. దానికి అప్లై చేయడానికి నేనంటే కొత్త వాళ్ళంత తొందరగా తీసుకోను. ఓన్లీ సీనియర్ మాస్టర్స్ తీసుకోవడం, అవి క్రైటీరియా ఒకటి ప్లాన్ చేస్తున్నాము. ఆ కోర్సు చెప్పాక నేను అంటే బాగా సిన్సియర్గా ఉన్న వాళ్ళు, ఎందుకంటే ఆ కోర్స్ ఒకసారి స్టార్ట్ చేసుకుని మళ్ళీ వెనక్కి వెళ్తే ఫలితం ఏముంటుందండి. అందుకే నేనంటే బాగా ఆ క్రైటీరియా ఒకటి నేను ఒకసారి చూస్తున్నాను, ఆలోచించి చెప్తాను. ఆ ఫోన్ నెంబర్ ఒకటి ఇస్తాను, ఆ ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే. సార్ మేబీ టైమింగ్స్ ఎప్పుడు ఉండొచ్చు సార్? 1 second. టైమింగ్సా? నైట్ పూటే ఉంటుంది. సో అలా చెప్తాను ఒక నిమిషం. అదే ఎవ్రీ నైట్, ప్రతి నైట్ ఒక 5 nights అంటే 40 nights చేపిద్దామని అలా అనుకుంటున్నాను. ఎన్ని అవర్స్ ఉంటుంది సార్? టైం ఏమైనా అనుకున్నారా? టైం ఇంకా అసలు డిసైడ్ చేస్తాను. మామూలుగా అయితే నేను ఎప్పుడైనా కోర్స్ కండక్ట్ చేసేటప్పుడు నైట్ 9 నుంచి మార్నింగ్ 6 వరకు అలా పెడుతుంటాను. అలా ఇక్కడ మేము భయపడిపోతున్నాం సార్. అందుకే అది 9 to 6 అనే వరకు భయపడిపోతున్నాం. అదే అందుకే ఓన్లీ సీనియర్ ఎవరైనా తీసుకోవాలి. కొంతమంది, నేను కూడా ఎక్కువ మంది తీసుకుంటే అంటే ప్రతి ఒక్కరి పైన ఫోకస్ చేసి ఉండాలి కాబట్టి నేను ఒకసారి క్రైటీరియా ఒకసారి ఆలోచిస్తున్నాను. ఒక మాక్సిమం ఒక 20 మంది తీసుకుంటాను. 20 మంది ఎవరనేది నేను చూస్తున్నా. ఒక నెంబర్ ఇచ్చాను మన గ్రూప్ ఇప్పుడే చాట్ లో. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కి కాంటాక్ట్ చేస్తే
ఆ క్రైటీరియా అనేది చాలా అంటే సెలెక్ట్ చేయడానికి కూడా మేము చూస్తాం అన్నమాట. చాలా మంది ఇంటర్వ్యూస్ చేసి వాళ్ళందరితో ఇంట్రెస్ట్ ఉందంటే అసలు మీరు ఎందుకు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు ఎంతసేపు చేస్తున్నారు, నైట్ ఏమైనా చేస్తున్నారా, మీ యొక్క అన్ని కూడా చెక్ చేసి లాస్ట్కి ఒక 20 మందే అయ్యేటట్టుగా చాలా టాప్ వాళ్ళనే తీసుకుంటాం అన్నమాట. చూద్దాం ఆ 20 మందిలో మీరు వస్తారా రారా. సో నైట్ 9 to 6 ఉంటుంది మెయిన్ గా. బట్ అట్లీస్ట్ కంపల్సరీ అంటే 10:30 నుంచి 5 వరకు కంపల్సరీ ఉండాలి. లేకపోతే అది పోనీ నైట్ ఒకవేళ ఏమైనా జాబ్ చేసే వాళ్ళు కానీ వేరే వాళ్ళకి ఎక్సెప్షన్స్ ఇస్తాము. కాబట్టి నైట్ 10:30 అయితే షార్ప్ గా 10:30 నుంచి మార్నింగ్ 5 వరకు అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. అందులోనే ఎక్కువ కోర్సెస్ అక్కడి నుంచే అవుతుంది. మిగతా 9 to 10:30, 5 to 6 మెడిటేషన్ ఉంటుంది. అది ఆప్షనల్, వచ్చినా రాకున్నా పర్లేదు. బట్ అంటే అలా 10:30 to 5 అయితే కంపల్సరీ చేయాలన్నమాట. 5 nights నేను ఉండి చేయిస్తాను. తర్వాత అంటే ఆ 20 members కి ఎలా ధ్యానం చేయాలి నైట్ అలా నేర్పించాక వాళ్ళే కండక్ట్ చేసుకునేలా మిగతా 40 days నేను అలా చూస్తూ ఉంటాను అంతే. వాళ్ళే అన్ని చేస్తారు. 40 days 40 nights క్లాస్ అన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ ఎందుకు చేయాలి నైట్ టైం వల్ల అంటే కొన్ని లాభాలు మీరు చూసే నిద్రను ధ్యానంగా మార్చుకోవడం ఎలా మీరు చూసారు ఒక వీడియో. ఏం సార్? నిద్రను ధ్యానంగా మార్చుకోవడం ఎలా అంటే ఆ వీడియోలో నేను దానివల్ల లాభాలు ఏంటని చెప్పాను. అది ఒకసారి చూడండి వీడియో. ఓకే ఓకే సార్, తప్పకుండా. యా, నేను ఇప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చాను. ఆ ఫోన్ నెంబర్ ఉంది కదా చార్ట్ లో. పావని గారు మాట్లాడతారా? హలో సార్. సార్ నమస్తే మేడం. నేను యాక్చువల్ క్లాస్ ఉండేది, ఇప్పుడే జాయిన్ అయినండి మీ క్లాస్. అవును చూసాము, కానీ మీరు రావడమే ఒక కళ, అందుకే పిలిచాము. సడన్ గా ఫోన్ ఆపరేట్ చేస్తుంటే మీకు అనిపించింది, ఎందుకో తెలియకుండా మీకు క్లిక్ చేస్తాను, ఇంకా ఓపెన్ అయింది. మీకోసం వెయిట్ చేస్తున్నాం మేడం, మీ క్లాస్ కోసం వెయిట్ చేస్తున్నాము. మీరు బిజీగా ఉన్నారని డిస్టర్బ్ చేయట్లేదు. అవును మేడం, కొంచెం పిల్లలతో చిన్న పిల్లలు కదా, వాళ్ళు కొంచెం డిస్టర్బ్ ఇంకా మాట్లాడించారు. అందుకనే నేను కొంచెం ఎక్కువ అటెండ్ అవ్వను అంతే. అంటే వింటున్నాను సార్ ఇప్పుడే, చాలా అద్భుతంగా ఉంది. జాయిన్ అవ్వాలనున్నా అంతలో మార్నింగ్ 9 నుంచి 6 అంటే కొంచెం పిల్లలతో కొంచెం ఇబ్బందిగా, చిన్న పిల్లలు కాబట్టి కొంచెం పెరిగితే చాలా అద్భుతంగా క్లాసెస్ చెప్తున్నారు లావణ్య మేడం. హ్యాట్స్ ఆఫ్. మార్నింగ్ కాదు, అది మార్నింగ్ కాదు, నైట్ టైం. అది వేరే, అది నైట్ మేడం. అది అంటే అది ఓన్లీ సీనియర్స్ కి, మీ అంటే కొత్త వాళ్ళకి ఏం కాదు. నో ప్రాబ్లం. అంటే కొత్త వాళ్ళ సార్ అంటే మెడిటేషన్ లకి కొత్త ఏం కాదు సార్, మేము కూడా వచ్చి చాలా. సార్ తను నరేంద్ర అసూరి సార్ వైఫ్ సార్. అవునా? సీనియర్ మాస్టర్ నరేంద్ర సార్ కన్నా సీనియర్ మాస్టర్ సార్. మేడమే సార్ తీసుకొచ్చారు ధ్యానంలోకి. అవునా? లాస్ట్ లో అయినా మీ అమృత వాక్యాలు వినే భాగ్యం కలిగింది ఈ రోజు అనుకోకుండా. ఈ టైం ఎప్పుడు నేను చేయనవాను యాక్చువల్ గా, ఇంకా డిస్టర్బ్ చేస్తారని. ఎందుకో ఫోన్ తీస్తూ ఈ రోజు క్లాసెస్ ఏమున్నాయి అని ఒకసారి చెక్ చేస్తుంటే మీకు కనిపించింది. ఇంకా చూస్తాను, చాలా వినలేదు, మిస్ అయిపోయాను. మీరు సెషన్ కి రావడం, ఈ కొద్ది మాటలన్నా మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా గ్రేట్ వర్క్ చేస్తున్నారు, చాలా చక్కగా చేస్తున్నారు వర్క్ డైలీ. మీకు కొత్తగా అంటే ఇందులోకి వచ్చిన అది అర్థమవుతుంది, అంటే చేయాలన్న తప్పన చేస్తున్న వర్క్ కదా. గ్రేట్ మ్యాన్. సార్ ప్రభు సార్, మేడం నరేంద్ర సార్ స్టార్ట్ చేసిన జూమ్ సెషన్ ద్వారానే మేము అసలు మాకు ఈ జ్ఞానం రావడం, దాంతోనే నైట్ సార్ సెషన్ కంప్లీట్ గా ఇన్ని రోజులు అటెండ్ అయ్యి విని ఈ సెషన్ స్టార్ట్ అవ్వడానికి అదే స్ఫూర్తి మాకు నరేంద్ర సార్. ఎవ్రీ డే అటెండ్ అవుతున్నాం సార్ జూమ్ సెషన్. ఫస్ట్ డే నుంచి ఉన్నాం సార్ మేము. ఓకే, దాని వల్లనే మాలో ఎందుకు మరి ఆ స్ఫూర్తి అనేది అందరి మాటల వల్ల, మాస్టర్స్ వల్ల ఎవ్రీ డే ఇంత ఇంజెక్ట్ చేస్తున్నారు, ఇలా చెప్పాలి అని. చాలా చక్కగా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లా కలిసిపోయాం కదా మేడం అంతా జూమ్ సెషన్ 9 to 11 వరకే. చాలా అద్భుతంగా ఎంజాయ్ చేస్తూ. వెరీ గుడ్. చాలా కంగ్రాచులేషన్స్ అండ్ చాలా మంచి పని చేస్తున్నారు. ఇంకొకసారి ఎప్పుడైనా ఛాన్స్ ఉంటే వింటాను సార్. డెఫినెట్లీ మేడం, డెఫినెట్లీ. ఓకే థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. ఇంకా నేను ఉండనండి. ఇంకా పావని గారు, ఇంకా ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా సార్ ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నారా? మొహమాటంతో
జీవితంతో మిస్ చేసుకోకండి. చాలా అద్భుతమైన మాస్టర్. ఏ కొంచెం చిన్న డౌట్ ఉన్నా అడిగేయండి. అది చాలా అందరికి యూజ్ చక్కగా అవుతుంది క్లారిటీ అన్నమాట ఆన్సర్. ఇస్తారు. లాస్ట్ క్వశ్చన్ ఇవాళ ఏమన్నా ఫస్ట్ అడిగితే డే అటెండ్ అయిన వాళ్ళు ఒకరు ఉన్నారు సార్, మా ఫ్రెండ్. ఒక్క నిమిషం వాళ్ళు Yeah, చెప్పండి. మాట్లాడితేనే అడుగు. దేశం Definitely. కోదండరామరెడ్డి గారు. దేశం కోదండరామరెడ్డి గారు. కోదండ గారు మాట్లాడతారా? ఫస్ట్ డే గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఎస్, మీరు చెప్పారు కదా ఇది నైట్ మొత్తం మేలుకువతో ఉండి ధ్యానంలో ఉండడం వల్ల మరి బాడీ ఫిజియలాజికల్ సిస్టమ్ లో చేంజెస్ ఏమైనా వస్తాయా? పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. యా, అన్ని పాజిటివే అండి. మనం పాజిటివ్ విషయాలు చేస్తున్నాం, అన్ని పాజిటివ్ వస్తాయి. ఏమైనా నెగిటివ్ గా ఉన్నప్పుడు ఉన్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒకటి. ఎవరన్నా ఒకతను నా ధ్యానంలో నైట్ అలా ధ్యానం స్టార్ట్ చేశాడు. తనకేంటి ఎన్నో రోజుల నుంచి ఒక కోరిక అనమాట. నేను చాలా లావుగా ఉన్నాను కదా, ఇంత లావుగా వస్తాను, సన్నబడాలి అనుకునేవాడు. అనుకుంటే ఏమైందంటే 40 రోజులు నైట్ టైం ధ్యానం చేసిన తర్వాత కొన్ని మోషన్స్ స్టార్ట్ అయ్యాయి అనమాట. స్టార్ట్ అవుతాయి అంటే తను వెయిట్ తగ్గడం, ఒక 2-3 రోజులు మోషన్స్ కంటిన్యూస్ గా రావడం వల్ల అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా, అరే ఎందుకులే ధ్యానం ఆపేసారా, నైట్ టైం చాలా అదేంటి టూ మచ్ అవుతుంది, ఈ బాడీకి సరిపోవట్లేదు, ఆపేసామని చెప్పేసారు. అంటే దానివల్ల ఏంటి ఒక 5 కేజీల వెయిట్ తగ్గిపోయాడు అనమాట. అంటే చాలా ఒక వెయిట్ తగ్గాలని ఎన్నో రోజుల కోరికలు ఉంటాయి కదా, ఎన్నెన్నో రోజుల కోరికలన్నీ ఫాస్ట్ గా తగ్గించడానికి అంటే అది శరీరం అంటే దాని లోపల చెత్త ఉందనుకోండి. చెత్త అనేది టాక్సిన్స్ అంటారు అన్నమాట. దాన్ని అనవసరమైన వెయిట్ కూడా, అనవసరమైన కొవ్వు కూడా అనేది అవసరం లేనప్పుడు అది శరీరానికి మంచి కాకుండా హాని చేస్తుంది. అలాంటివన్నీ కూడా వెళ్ళిపోయేటప్పుడు, క్లీన్ చేసేటప్పుడు కొంచెం అన్ఈజీగా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని రోజులు ఆ విధంగా 3 రోజులు తను అప్పుడు మానేశాడు. యాక్చువల్ ధ్యానం మానేయకుండా ఇంకా కంటిన్యూ చేస్తే ఇంకా మంచి స్థితిలో వెళ్ళేవాడు, గ్రాండ్ మాస్టర్ గా అయ్యేవాడు. కానీ బట్ అలా రకరకాల కారణాల వల్ల కూడా మానేస్తుంటారు కొంతమంది. అది నెగిటివ్ గా కనిపించినా కానీ కొంత ఫస్ట్ లో నెగిటివ్ ఏమి ఉండదు, అంత పాజిటివ్ గానే ఉంటుంది. కొంచెం ఓపిక్ గా, కొంచెం స్లో. అతను ఏం చేయాలంటే అలాంటప్పుడు కొంచెం ఒకవేళ ఆపినా మళ్ళీ కంటిన్యూ చేస్తూ మళ్ళీ స్టార్ట్ చేసి ఒక్కొక్కసారి కొంచెం స్పీడ్ గా వెళ్తుంటే అన్ఈజీగా అనిపిస్తుంది అన్నమాట. మళ్ళీ కొంచెం స్పీడ్ తక్కువ చేసుకుని మళ్ళీ కొన్ని రోజులు ఆగి మళ్ళీ కంటిన్యూ చేయాలి. కానీ ఆపొద్దు, మన ప్రయత్నం మాత్రం, మన సాధన మాత్రం ఆపొద్దు అన్నమాట. కంటిన్యూ మన స్పీడ్ని బట్టి వెళ్తూ ఉండాలన్నమాట. అలా ఓకేనా, అంతే. అన్ని పాజిటివ్ గానే ఉంటాయండి, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. అయితే ఏంటంటే ధ్యానం లోపల రాత్రిపూట ధ్యానం చేయడం వల్ల అంటే మనం నిద్ర కన్నా మరింత లోతుల్లోకి వెళ్ళి ధ్యానం చేయడం అనేది చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. అప్పుడేంటి పొద్దునంతా కూడా చక్కటి ఆహ్లాదం, చక్కటి చిరునవ్వుతో బ్యాలెన్స్ గా ఉండగలుగుతూ ఉంటాం కూడా. ఆటోమేటిక్గా అది ఉండడానికి అది ఆ ట్రైనింగ్ అనమాట. ఓకే, అందుకే నాకు కూడా ఈ జన్మలో ఆల్రెడీ అదేంటి ఆల్మోస్ట్ ఒక 10 సంవత్సరాలు కూడా చాలా ఎవాల్వ్ అవుతూ వచ్చింది. నేను ఆ ట్రైనింగ్ అనేది టైం పట్టింది అనమాట. నాకు చాలా సంవత్సరాలు ఫస్ట్ లో ఇలా కూర్చున్నా మత్తుగా ఉండేది. ధ్యానం చేస్తున్నట్టుగా పేరుకే కానీ ఇలా కూర్చుని నిద్రపోతున్నట్టుగా ఉండేది. అలా కొన్ని సంవత్సరాలు అలా ఉండింది. అలా తర్వాత నిదానంగా ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. చక్కగా ధ్యానం అంటే నిద్ర ప్లస్ ఎరుక అనే ధ్యానం అన్నమాట. పూర్తి నిద్ర, గాఢ నిద్రలో ఎలా అయితే నిద్రపోతామో అంత చక్కటి ఆలోచన రహిత స్థితి ప్లస్ అవేర్నెస్, ఎరుక. ఎందుకు ఎరుక అంటే ఎరుకతో ఉన్నప్పుడే అంత గాఢ నిద్ర కన్నా మరింత విశ్రాంతి స్థితి వెళ్ళి అక్కడే ఉంచాలన్నమాట. మన మనసుని, మన బాడీని విశ్రాంతి స్థితికి అక్కడే ఉండాలి అంటే ఎరుకతోటి మాత్రమే సాధ్యం. లేకపోతే లేకపోతే అటు ఇటు మైండ్ అటు ఇటు వెళ్తూ ఉంటుంది. అలా కాకుండా అవి రెండింటిని కంబైన్ చేస్తాం కాబట్టి నిద్రలో వచ్చే అన్ని శక్తులు, అన్ని బెనిఫిట్స్ అన్ని వచ్చేసి దానికని ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం అన్నమాట. ఇంకా చాలా చక్కగా నిద్ర అనేది మినిమం అండి. నిద్రని సగం ధ్యానం అంటారు, గుర్తుంచుకోండి. నిద్ర అంటే నిద్రపోకుండా ధ్యానం చేస్తాం అదేం లేదు. ఓకే, నిద్ర కన్నా ఇంకా గొప్ప అనేది ధ్యానము అనేది అర్థం చేసుకోవాలి మనం. అప్పుడే మనకి రాత్రిపూట ధ్యానం వల్ల బెనిఫిట్స్ వస్తాయి. ఓకే, బెనిఫిట్స్ వస్తాయి, దానివల్ల మనకు తెలుస్తుంది, పక్కన వాళ్ళకు తెలుస్తుంది, అందరూ చెప్తూ ఉంటారు, అర్థమైపోతుంది అన్నమాట. ఇబ్బంది లేకుండా ఇంకా ముందుకు వెళ్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. కోదండ గారు ఏమన్నా మాట్లాడతారా? క్లారిటీ అయిందా? ఇంతకు ముందు అంటే నేను ఒకసారి ఎక్కడో చదివాను, ఇట్లా యోగా అనేది కాన్షియస్ స్లీప్ అండ్ స్లీప్ అనేది అన్కాన్షియస్ యోగా అని చదివాను. బట్ మన జీవ గడియారం అనే ఒక కాన్సెప్ట్ అది ఉంది కదా, దానికోసం ఎంతో కొంత నిద్ర అనేది
అన్ని ఆర్గాన్స్ అన్ని పనిచేయడానికి ఎంతో కొంత అవసరం. రెస్ట్‌ఫుల్‌నెస్ అనేది ఒకటి ఉండాలి కదా! అదే అండి. దాని ఆ గురించి రెస్ట్‌ఫుల్‌నెస్ వస్తుంది. ధ్యానంలో వచ్చేస్తుంది. ఓకేనా? రెస్ట్‌ఫుల్‌నెస్ ఓకే తోటి అండి. థాంక్ ఏం ప్రాబ్లమ్ లేదు. అందరూ అనుకుంటారు అంటే కనీసం ఒక అరగంట కన్నా, ఒక గంట, 2 గంటలన్నా పడుకుంటేనే గదా! అందరికీ ఈ క్వెషన్ ఉంటది. పడుకుంటేనే కదా! నడుము వాల్స్తేనే కదా! మనకు నిద్ర పట్టేది అనుకుంటారు. కానీ ధ్యానం అంటే ఏంటంటే అంటే అందరికీ చెప్తున్నా. ఇది కొత్త వాళ్ళకి ఏమి రికమెండ్ చేయట్లేదు నేను. అందరూ కొత్త వాళ్ళు రమ్మని అనట్లేదు. వచ్చినా కానీ నేను అంటే క్లాస్ చెప్పడం అన్నీ కూడా ఆన్‌లైన్‌లో చెప్పాలి కదా! ఏం ప్రాబ్లమ్ మీరు నిదానంగా ఇంట్లో ప్రాక్టీస్ రోజుకు ఒక అరగ నిమిషం, ఒక నిమిషం మీరు కొంతసేపు ప్రాక్టీస్ చేసి నిదానంగా వెళ్ళండి. ఒక టైం తర్వాత మీకు తగ్గట్టుగా నెక్స్ట్ లెవెల్ గురువు వచ్చి మీకు నేర్పిస్తారు. శిష్యుడు రెడీ అయినప్పుడు గురువు వస్తూ ఉంటారు కదా! అలా మీకు రెడీ అవుతూ ఉంటారు. బట్ ఏంటే ఇది కూడా సాధ్యము. ఎంతోమంది ఋషులు అలానే చేస్తున్నారు. ప్రతి ఒక్క నిమిషం కూడా నడుము వాల్చాల్సిన అవసరం లేకుండా చేయడానికి గల ఆరోగ్యం రావాలి. ఆ మనస్థితి చక్కటి బ్యాలెన్స్ రావాలి. అవన్నీ ఎన్నెన్నో ప్రకృతి అంతా కూడా సహకరించాలి. మన మైండ్ అంత గాఢ విశ్రాంతి స్థితికి అలా కూర్చునున్నా కానీ నిద్రలో ఏదైతే గాఢ నిద్ర కన్నా గాఢ పరమ విశ్రాంతి స్థితికి వెళ్తుంటామో అంతకన్నా ఇంకా ఎక్కువ చక్కటి స్థితికి వెళ్ళడం అనేది నేర్చుకుంటూ ఉంటాం. నేర్చుకోవడం వల్లనే అది సాధ్యమవుతుంది. ఓకేనా? అది ప్రాక్టీస్ తోటే. అందరికీ కాదు. ఒకవేళ అందరూ కూడా వచ్చినా కానీ నిదానంగానే మీరు మీ స్పీడ్‌ని బట్టి మీ యొక్క బాడీ అన్ని చెక్ చేసుకుని వెళ్ళండి. ఓకే. ప్రబోధ్ మాస్టర్ అన్నాడు కదా! ఒక్క నిమిషం కూడా పడుకోవాల్సిన అవసరం లేదని మీరు ప్రయత్నించొద్దు. అంటే ప్రయత్నించాలనిపిస్తే మీకు తెలుస్తుంటది. మీ బాడీకి చెప్తుంటది. మీ బాడీ చెప్పింది వినండి. ఓకే. అది ఇంపార్టెంట్. అయితే ఇలా కూడా పాసిబుల్ అనేది ఒకటి ఉంది అని అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని మీ స్పీడ్స్‌తో వెళ్ళండి. కరెక్టే. ఓకే. చాలా మందికి అది పాసిబుల్ కాదు. కనీసం ఒక 2 గంటలు పడుకుంటేనే వాళ్ళు బ్యాలెన్స్‌గా అవుతారు. కానీ నేను చెప్పే నైటల్లా ధ్యానం చేసే దానిలో ఎప్పుడైతే స్టార్ట్ అవుతారో కోర్స్‌లో ఫస్ట్ డే నాట్ 2 గంటలు పడుకోవడానికి అవకాశం ఇస్తాను గానీ, రెండో రోజు నుంచి అంతే 40 రోజుల వరకు మీరు ఒక్క నిమిషం, 2 నిమిషాలు అంటే ఎప్పుడైనా పడుకోవాలన్నా పడుకోవడానికి లేదనమాట. ఆ కోర్స్ అంటేనే లేదు. పడుకోడానికి అసలు కాదు ఆ కోర్స్. నడుము వాల్చి పడుకోవడానికి కాదు ఆ కోర్స్. మీరు రావాలనుకుంటే మాత్రం. అది కోర్స్ రావాలంటే అసలు ఎప్పుడైనా నడుము వాల్చినాక 1 లేదా 2 నిమిషాలు పడుకుంటే పర్లేదు కానీ వెన్నుముక్క అంతా కూడా కొంచెం నొప్పొస్తే బ్యాలెన్స్ చేయడానికి అంతే తప్పించి రెండో నిమిషం దాటి పడుకోవద్దు అంతే. 2 నిమిషాలు మాక్సిమం అంతే. అప్పుడు మాత్రమే ఆ కోర్స్ లోపల పవర్‌ఫుల్‌గా ఎందుకంటే నేను ఇది ఎందుకు అలా నిర్ణయం చేసుకున్నాను, ఎందుకు ఆ ఫార్ములా పెట్టాను, ఎందుకు ఆ రూల్ పెట్టాను అంటే చాలా బ్యాక్‌గ్రౌండ్ ఉందన్నమాట. 10 సంవత్సరాల ఆ టెక్నిక్ అంతాని కూడా బాగా గమనించి అది పెట్టానన్నమాట. చాలా మందికి క్లాసులు తీసుకుని ఎన్నో సార్లు కొన్ని వందల మందికి నేర్పించాను నేను. నైటల్లో ఎలా ధ్యానం చేయాలి నేర్చుకున్నారు. వాళ్ళు కూడా ఎంతోమంది మళ్ళీ క్లాసులు వాళ్ళ ఓన్ స్టైల్‌లో పెడుతున్నారు. ఓకే. వాళ్ళు కూడా 5 డేస్ క్లాస్, 10 డేస్ క్లాస్ కూడా కండక్ట్ చేసిన వాళ్ళున్నారు. నేను నేర్పించిన వాళ్ళు 10 డేస్ క్లాస్ 10 నైట్స్ అందరిని కూర్చోబెట్టి ధ్యానం చేసేవాళ్ళు. అలా చేపిస్తున్నారు. ఎందుకు అంటే అది చూసాను. ఫార్ములాస్ తయారు చేశానన్నమాట. ఓకేనా? సో, ఏమవుతుందంటే కనీసం ఒక గంట సేపే పడుకోబెట్టినా కానీ ఏం చేస్తున్నా అంటే ఆ గంటలోనే డీప్‌గా నిద్రపోతున్నా, డీప్‌గా రిలాక్స్ అయిపోతున్నా. అంటే ఏంటంటే మనం ఏం చేయాలి? ధ్యానం అంటే నిద్ర కన్నా ఇంకా లోతైన స్థితికెళ్ళి అక్కడ ఎక్కువ ఎనర్జీస్ తీసుకోవాలి నార్మల్‌గా. అది ధ్యానం అసలైన ధ్యానం. కానీ అందరికి ఏం అలవాటైందంటే నిద్రలోనే పడుకుంటేనే ఎక్కువ ఎనర్జీస్ తీసుకొని ధ్యానం చేసి కూర్చున్నప్పుడు పైన కొంచెం లోతులోకెళ్ళి అలా వస్తుంది. పైన కొత్త వాళ్ళందరూ అలా కొంచెం చిన్న ధ్యాన లోతులోకి వెళ్ళట్లేదన్నమాట. అందుకే వాళ్ళకి నిద్ర యొక్క అవసరం అనేది ఎప్పుడు ఉంటుందంటే బాడీలో శక్తి తక్కువైనప్పుడు ఆటోమేటిక్‌గా నిద్ర వచ్చేస్తుంది. మామూలుగా ఆరోగ్యవంతమైన వ్యక్తికి. అయితే అప్పుడు కూర్చొని ధ్యానం చేస్తే అంటే అలాంటి కూర్చొని ఉన్నప్పుడు అంత డీప్‌గా వెళ్ళడం అనేది ప్రాక్టీస్ అవుతుందన్నమాట. అది ప్రాక్టీస్ చేయడమే ఇది నేను నేర్పిస్తున్నాను అన్నమాట. ఓకేనా? సో, అందులోపల ఆ కోర్స్‌లో ఏంటంటే ఎవరన్నా అందరూ వీడియోస్ ఆన్ చేసుకునే ఉండాలి. వీడియోస్ ఆన్ చేసుకొని నైటల్లా వీడియో ఆన్ చేసుకొని ఎవరైనా తలకి తూలినట్టుగా అనిపించినా వెంటనే వాళ్ళకి కాల్ వస్తుంది. లేకపోతే ఇక్కడ పిలుస్తాను. ఒక 10 సార్లు పిలుస్తానన్నమాట జూమ్‌లోనే. అయినా లేకపోతే వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళకి కాల్ వస్తుంది. వాళ్ళు ఆ ఫోన్ లోపల కాల్ తీసుకొని అటెండ్ అయితే ఓకే. అటెండ్ కాకపోతే ఇంక వాళ్ళు ఆ కోర్స్ నుంచి బయటికెళ్ళిపోతారు అంతే ఆటోమేటిక్‌గా. అంటే చూస్తాం ఇంట్రెస్ట్ ఉందా లేదా? ఇంట్రెస్ట్ ఉందంటే వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఉంటాం గానీ, ఇంట్రెస్ట్ లేకపోతే ఎందుకని? ఇది అదేంటంటే నాకు కూడా ఎందుకలా వచ్చిందంటే ఒక తపన స్టార్ట్ అయిందన్నమాట. అది కూడా నేను కూడా సహజంగా అంత పెద్దగా ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తినేం కాదు. అన్నిటిపైన చాలా నాకే రావాలి, ఫస్ట్ ర్యాంక్ రావాలి, నేనే సాధించాలని ఎప్పుడూ అనుకోలేదు. చిన్నప్పటి నుంచి అటువంటి వ్యక్తిని కాదు నేను. నాకెప్పుడు ఫస్ట్ ర్యాంక్ రాలేదు. ఎప్పుడు కూడా. క్లాస్‌లో ఎప్పుడు ఫస్ట్ సార్ ర్యాంక్ ఇక్కడ రాలేదు. మాట్లాడిన వ్యక్తి అన్నిట్లో ఫస్టే సార్. 10th నుండి అన్నిట్లలో ఫస్టే.
అవునా? మాస్టర్. వెరీ యెస్. గుడ్ సార్. కాలేజ్ ఫస్ట్, యూనివర్సిటీ ఫస్ట్ అలా గోల్డ్ మెడలిస్ట్. ఓకే. ఆ! వెరీ గుడ్. వెరీ గుడ్. కంగ్రాచ్యులేషన్స్. అన్మ్యూట్ అయితే అవ్వట్లేదు కోదండ గారు. అవునా? అయితే కాకపోతే ఏంటంటే ఇందులో మాత్రం నాకు అనిపించింది అంటే ఒక తపన వచ్చిందన్నమాట. ఇందులో మాత్రం సాధించాలి అని అనిపించింది. నా జీవితంలో ఒకటే ఒక దానిపైన ఫోకస్ చేసి అంటే స్ట్రాంగ్‌గా లోపల నుంచి అనిపించి స్ట్రాంగ్‌గా ఫోకస్ చేసి సాధించాలి అనుకున్నదంటే ఈ రాత్రిపూట ధ్యానం అంతా చేయాలి అనుకున్నాను. ఎందుకంటే దానిపైన ఇంట్రెస్ట్ వచ్చింది. అలా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ అలా ఉంటే అప్పుడు మాత్రం జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ మేడం. సార్. అంతే ఇంకా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ Yes. కోదండ Thank you, గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఒక్కసారి ఫ్రెండ్స్ అందరికి సార్ చెప్పిన దాన్ని విని కంగారు పడకండి. ఎందుకంటే మనం ఫస్ట్ ఉత్తరాల ద్వారా మనము విషయాలు తెలుసుకున్నాం. ఆ తర్వాత కొరియర్లు వచ్చినాయి. ఆ తర్వాత ల్యాండ్ ఫోన్ వైర్ ద్వారా వచ్చింది. ఆ తర్వాత కార్డ్లెస్లు, ఆ తర్వాత సెల్ ఫోన్ వచ్చింది. అంటే అలా మెల్లిమెల్లిగా వెళ్ళాలి కానీ ఒకేసారి ఎవరం వెళ్ళలేము. సార్ ఫస్ట్ నుంచి సెషన్ లో అదే చెప్తున్నారు. అసలు ఒక్క సెకండ్ అని చెప్పారు. ఈ మాట ఎక్కడ వినలేదు సార్ అసలు మేము. ఈ రోజు చాలా బాగుంది. సో ఎవ్వరు కంగారు పడకండి. ఎంత అయితే అంత నిజ సార్ చెప్పినట్టు 10 సెకండ్లు, 1 నిమిషము, 2 నిమిషాల నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. చాలా క్లారిటీ ఉంది సార్. అదే ఫ్రెండ్స్ అందరికి కాస్త ఒక్క మాట చెప్పాలనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా క్లారిటీ ఉంది. చాలా అద్భుతంగా ఉంది క్లాస్. మా ధ్యాన జ్ఞాన కుటుంబం తరఫున మీకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదములు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే లావణ్య గారు, సెషన్ క్లోజ్ చేసే టైం. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఫ్రెండ్స్, రేపు మరొక సీనియర్ పిరమిడ్ మాస్టర్ తో రేపు సాయంత్రం 4:30కి ఇంతే ఆనందంతో ఇంతే ఉత్సాహంతో కలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, రైట్.